హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచ్కి స్వాగతం. ప్రస్తుతం ట్రంప్ అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి ఒక సరికొత్తదైనటువంటి పరిణామం ఆంధ్రాలో గట్టిగా వినబడుతోంది. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ చదివాక నెక్స్ట్ గోల్ ఏది అంటే అమెరికా అనే రూట్లో అనేక మంది వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని వెళ్ళిపోయారు. అయితే రోజు కాళ్ళకి బేడీలు వేసి వెనక్కి పంపిస్తున్న వాళ్ళు, లేదంటే ఉద్యోగాలు పోతున్నాయి ఇక అయిపోయింది అమెరికాలో మనోళ్ళ పరిస్థితి అంటున్న వాళ్ళు, ఇది క్రమక్రమంగా పెరుగుతుంటే మన బిడ్డల్ని అక్కడ ఉంచాలో తెలియదు, తీసుకురావాలో తెలియదు, ఉంచితే ఏమవుతుందో తెలియదు, తీసుకొస్తే పరిస్థితి ఏంటో తెలియదు. అసలు నిజంగా అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాలు కరెక్ట్గా మన మీద ఎలాంటి ప్రభావం చూపెడతాయి, మన పిల్లలకి సంబంధించి మనం ఏం చేస్తే కరెక్టు, అలాగే అమెరికాలో ఉంటూ అక్కడ ఎవరెవరో ఏదేదో చెప్పేది వింటాం తప్ప వాస్తవికత అన్నది తెలియక ఇబ్బంది పడుతూ సరైన సమాచారం కోరుకునే వారి కోసం ఒకప్పుడు అమెరికాలోనే ఉన్నటువంటి నాసా శాస్త్రవేత్తగా చేసినటువంటి చందు సాంబశివరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం అండి. ఎలా చూడాలి అమెరికాలో? ఇది అందరూ భయపడాల్సిన అంశం కాదు, అలా అని చెప్పేసి ఇగ్నోర్ చేయాల్సిన అంశము కాదు. మారిన ప్రభుత్వం, మారిన ఆలోచన తీరు, మారిన చట్టాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం జాగ్రత్తగా నావిగేట్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. దీని కొద్దిగా మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూస్తే సాయి గారు, 1965 1965కు ముందు భారతదేశం నుంచి నిజంగా అమెరికా ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, వెళ్ళటానికి అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడున్నటువంటి చట్టాలు తెల్ల జాతీయుల్లో మాత్రమే రానిచ్చాయి ఇమిగ్రెంట్స్గా. లేదు ఈ దేశానికి ఇంతమంది, ఈ దేశం ఇంతమంది అని చెప్పేసి కోటా సిస్టంలోనే రానిచ్చేవాళ్ళు. భారతదేశం క్వాలిఫై కాదు కాబట్టి భారతీయులు ఎవరు కూడా అమెరికా వెళ్ళేవాళ్ళు కాదు. అయితే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటర్స్టేట్ సిస్టమ్స్ అవన్నీ డెవలప్ చేసుకున్న తర్వాత మ్యాన్ పవర్ అవసరమైంది. ఈ అవసరమైన మ్యాన్ పవర్లో హై స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరమైంది వాళ్ళకి. అప్పుడు ఏం చేశారు, 65లో 1965లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చుకున్నారు. తీసుకుని దాంట్లో ఏంటంటే స్కిల్ ఉన్న ఇండివిజువల్స్ని ఏ దేశం నుంచి అయినా సరే డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ కోసం తెచ్చుకునేవాళ్ళు. ఎవరు, డాక్టర్సు, ఎస్పెషల్లీ సైంటిస్టులు, బాగా పేరున్న సైంటిస్టులు, ఇంజనీర్సు, బాగా పేరున్న ఇంజనీర్సు, కొత్తగా జాబులు చేరేవాళ్ళు కాదు, కొద్దిగా ఒక స్థాయిలో నిలబడిన వాళ్ళని ఇన్వైట్ చేసి తెచ్చుకునేవాళ్ళు. అది ఆ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా డైల్యూట్ అయ్యి ఉండొచ్చు, కానీ అది దాదాపుగా 70-80 వరకు కూడా అదే మూడ్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన ఆంధ్ర నుంచి ఆ టైంలో ఎవరు వెళ్ళుంటారు అని మనం గమనిస్తే, మన గుంటూరు మెడికల్ కాలేజ్ అనో, రంగరాయ మెడికల్ కాలేజ్ అనో, ఇలా మంచి మంచి మెడికల్ కాలేజెస్లో చదువుకున్న డాక్టర్సు, మంచి మంచి ఐఐటీస్లోనూ లేదా ఎన్ఐటీస్లో చదువుకున్న కొంతమంది ఇంజనీర్సు, ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్సు, ప్రొఫెసర్సు, వాళ్ళు మాత్రం వెళ్ళేవాళ్ళు. చాలా సెలెక్టెడ్గా చాలా ఫ్యూ పీపుల్ వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత 80s దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే, మన దగ్గర ఎక్కువ మంది స్టూడెంట్స్ తయారవుతున్నారు, వాళ్ళల్లో టాపర్స్ ఉన్నారు, బాగా తెలివైన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వీళ్ళని ఇన్వైట్ చేయడం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ కోసం, రీసెర్చ్ కోసం అమెరికా ఏమైంది, ఇన్నోవేషన్కి హెడ్ క్వార్టర్స్ అయింది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఆల్మోస్ట్ హెడ్ క్వార్టర్స్ అయిపోయింది. సో అడ్వాన్స్డ్ రీసెర్చ్లోకి వెళ్ళాలి మీరు అనుకున్నప్పుడు మీకు అమెరికా ఒక సెంటర్గా, ఒక హబ్గా క్రియేట్ అయింది. అదంతా కూడా అమెరికన్ యూనివర్సిటీసు, అమెరికన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అవసరాలు, ఆ గ్రోత్ కోసం, ఏది ఒకసారి డెవలప్మెంట్ మోడ్లో ఉన్న అమెరికా ఇంకా డెవలప్ అవ్వాలంటే, వరల్డ్ లీడర్ అవ్వాలంటే ఏంటి, దానికోసం హై క్లాస్ హై ఎండ్ మ్యాన్ పవర్ కావాలి. అంటే ఐఐటీలో నుంచి టాప్ స్టూడెంట్స్ని తీసుకోండి, ఐఐటీస్ నుంచి వెళ్తారు, అలాగే చైనా నుంచి వెళ్తారు, అలాగే మిగతా కంట్రీస్ నుంచి వెళ్తారు, క్రీమ్ అంతా అమెరికా వెళ్ళిపోయేది. సో 80s 90s అన్నీ కూడా మీకు ఈ కంప్యూటర్స్ అనుకోండి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అనుకోండి, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అనుకోండి, టెలికమ్యూనికేషన్స్ రిలేటెడ్ అనుకోండి, ఫార్మస్యూటికల్స్ రిలేటెడ్ అనుకోండి, హై ఎండ్ పీపుల్ అంతా అమెరికా వెళ్ళిపోయారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా బాగా ఎక్స్పాండ్ అయింది, అమెరికన్ ఎకానమీ బాగా ఎక్స్పాండ్ అయింది. తర్వాత 90 దాటిన తర్వాత ఏమైందంటే, మనకి ఈ Y2K ప్రాబ్లం తెర మీదకి వస్తుంది.
అప్పటిదాకా మనం చేసినటువంటి ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్లో డెవలప్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ని మార్చాల్సిన అవసరం ఉంది. తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ అనే కొత్త టెక్నాలజీ తెర మీదకి వచ్చింది. దాన్ని ఉపయోగించుకుని సిస్టమ్స్ని మార్చాల్సి వచ్చింది, లేదా కొత్త సిస్టమ్స్ని డెవలప్ చేయాల్సి వచ్చింది. దీనికోసం సడన్గా మీకు ఇంజనీర్సు, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసిన ఇంజనీర్సు పెద్ద సంఖ్యలో అవసరమయ్యారు ఒక 10 ఏళ్ల పాటు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అంతకుముందున్న వీసాస్ వీళ్ళని అలౌ చేయదు. సో లేట్ 80sలో H1B అనే ఒక వీసాని క్రియేట్ చేశారు. అది కొత్త రకం వీసా. ఏంటది? మీరు ఇక్కడ చదువుకోవడానికి రావసరం లేదు, మీరు ఇక్కడ చదువుకోవసరం లేదు, మీరు హై ఎండ్ రీసెర్చ్ కోసం రావట్లేదు, మీరు మా Y2K ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఉన్నటువంటి ఒక ఇంజనీర్ అయితే చాలు. మీరు MCA చేసినా ఓకే, బీటెక్ చేసినా ఓకే, MSc చేసినా ఓకే. ఇలా ఒక రకంగా ఏంటంటే గేట్లు ఎత్తిన టైం అది. ఎక్కువ మంది మన ఆ రోజుల్లోనే మీరు హైదరాబాద్లో చూసినట్టయితే, హైదరాబాద్లో ఏం జరిగింది, సత్యం అనేది ఒక కోబాల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు మా దగ్గర ఎక్కువ మంది కోబాల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్కి సంబంధించి ఆ కోబాల్ ప్రోగ్రామ్స్ని 2 డిజిట్స్గా రాసిన సంవత్సరాన్ని 4 డిజిట్స్గా మార్చడానికి అవసరమైనటువంటి మార్పులు చేర్పులు కోడింగ్కి సంబంధించి అంతవరకు ట్రైనింగ్ ఉండేది. అంతవరకు వాళ్ళు పనిచేసే మ్యాన్ పవర్ తయారు చేశారు. వాళ్ళకి పని ఇక్కడికి వచ్చేది. కొన్ని సందర్భాల్లో ఆఫ్ షోర్ అంటారు, ఆఫ్ షోరింగ్ వర్క్ అంటారు, లేదా వీళ్ళనే అమెరికా పంపటం. అలా సత్యం కంప్యూటర్స్ ఒక 10-15 సంవత్సరాల పాటు విపరీతంగా వాళ్ళు ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోగలిగారు, ప్రపంచవ్యాప్తంగా పంపగలిగారు, మరి ముఖ్యంగా అమెరికాకి పంపగలిగారు. అలాగే TCS, అలాగే ఇన్ఫోసిస్, వీళ్ళందరూ కూడా అలా ఎక్కువ మందిని అమెరికా పంపారు. బాగానుంది. ఆ ఇయర్ 2000 అనేది కూడా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు కొత్త టెక్నాలజీస్లోకి అడాప్ట్ చేసుకోవాలి, లేదా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్లోనే, ఇంకా ఇప్పటికి కూడా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్సే ఉంటాయి ఎక్కువ శాతం. వాటికి పనికొచ్చిన కోడ్ని మార్చుకోవటం, మెయింటైన్ చేయటం, అలాంటి పనుల్లో కొంతమంది ఉంటారు. ఇదంతా జరుగుతుండగానే మనకి 70లోనూ 80లోనూ 90లోనూ ఇప్పుడు కూడా ప్యారలల్గా స్టూడెంట్స్ని అయితే ఆల్వేస్ అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వైట్ చేస్తున్నాయి కదా, అమెరికన్ యూనివర్సిటీసు. సో మన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ బీటెక్ అయిపోయిన తర్వాత MS చేయటం కోసం అని ఇదొక లైన్ ఆఫ్ యాక్టివిటీ. అక్కడికి వెళ్ళి MS చేస్తాను, PhD చేస్తాను, లేదంటే MS అయిన తర్వాత జాబ్ చేస్తాను, PhD అయిన తర్వాత జాబ్ చేస్తాను అనుకునే లైను ఒక లైను, డైరెక్ట్గా జాబ్స్కి వెళ్ళే లైన్ ఒక లైను. ఇలా దాదాపుగా ప్రతి విలేజ్ నుంచి కూడా మనకు 5, 10 మందో 20 మందో 50 మందో తగులుతున్నారు ఇవాళ. వీళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కింద లెక్క. వీళ్ళెవ్వరితోటి ఏమీ ప్రాబ్లం లేదు, వాళ్ళ ఉద్యోగాలకి ఏం ప్రాబ్లం, గతంలో ఏమీ ప్రాబ్లం లేదు. గత 5-10 సంవత్సరాల్లో దీనికి తోడు ఇంకొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. ఏంటది? కొత్తగా కన్సల్టింగ్ కంపెనీలు ఇండియాలో. మీది బీటెక్ అయిపోయిందా, అమెరికా వెళ్ళి చదువుకోండి, లేదా ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోండి, లేదా ఇంకో చోటుకి వెళ్ళి చదువుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళి చదువుకున్నా ఆయా దేశాలు చదువుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ని ఎంకరేజ్ చేయవు, మీరు వెనక్కి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉంటుంది రూల్స్. కానీ ఒక్క అమెరికా మాత్రం ఉన్న అన్ని కంట్రీస్లోకి మోస్ట్ లిబరల్గా చెప్పుకోవాలి మనం. మీరు అక్కడ MS చేసుకున్నారు, తర్వాత 1 సంవత్సరం OPT చేస్తారు, కొన్ని సందర్భాల్లో 3 సంవత్సరాలు OPT టైం ఉంటుంది. ఈలోపు ఏదో ఒక జాబ్ వస్తుంది, ఏదో ఒక జాబ్లో మీరు అక్కడ ఉండి మీరు F1 అనే వీసాలో వెళ్ళిన వాళ్ళు వీసాని మార్చుకుని H1Bలోకి వచ్చి ఇంకో 6 సంవత్సరాల పాటు జాబ్ చేసుకోవచ్చు. ఇదొక 3, అదొక 6, ఈలోపు మీకు అక్కడ పరిస్థితులను అర్థమవుతాయి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఏదో కంపెనీ వాళ్ళు మిమ్మల్ని గ్రీన్ కార్డుకి స్పాన్సర్ చేస్తారు. అంటే మీకు పర్మనెంట్ రెసిడెన్సీ, మీరు పర్మనెంట్గా అక్కడ ఉండే ఏర్పాటు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది జరుగుతున్నాయి. ఇప్పుడు మేము 1990లో వెళ్ళినప్పుడు మాకున్న ఆప్షన్ ఏంటి? మేము బీటెక్ చదువుకున్నాను కాబట్టి, ఇస్రోలో సైంటిస్ట్గా ఉన్నాను కాబట్టి ఒక 5 సంవత్సరాలు మా సీనియర్స్ చెప్పిన దాని ప్రకారంగా నేను MSకి వెళ్ళాను, చదువుకోవడానికి వెళ్ళాను, యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ. ఇప్పుడు ఆ సంవత్సరం వచ్చిన వీసాలన్నీ చూస్తే 90% చదువుకోవడానికి వెళ్ళిన F1 వీసాలే ఉంటాయి. డైరెక్ట్గా జాబ్కి వెళ్ళటం అనేది లేదు ఆ రోజున. అన్లెస్ యు ఆర్ ఎక్సెప్షనల్లీ ఏదో ఒక దాంట్లో ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే ఎవరన్నా ఎక్కడన్నా జాబ్ ఇచ్చేవాళ్ళేమో, కానీ రేర్ అది. మేము వెళ్ళాం,
తర్వాత F1లో చదువుకున్నాం, ఎంఎస్ చేసాం, పిహెచ్డి వర్క్ చేసేటప్పుడు F1 అనే ఉంటుంది. అదే జరుగుతున్నప్పుడు నాసాలో జాబ్ ఇచ్చారు, వేరే చేశాను. అది అయిన తర్వాత నేను H1Bలోకి వెళ్లకుండా నాకు గ్రీన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం వచ్చింది. నాకు గ్రీన్ కార్డు వచ్చింది. కాబట్టి నేను పర్మనెంట్ రెసిడెంట్ని అయ్యాను. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పర్మనెంట్ రెసిడెంట్ లేదా సిటిజన్స్ అయ్యారు. ఇక మాకు ఇబ్బంది లేదు. సపోజ్ ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి వెళ్ళాడు అనుకుందాం. ఆయన ఎందుకు వెళ్ళాడు? స్టూడెంట్గా వెళ్ళాడు చదువుకోవటానికి, అంటే F1 వీసాలో వెళ్ళాడు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎంఎస్కి పట్టుద్ది, 2 ఏళ్ళు 2.5 సంవత్సరాలు పట్టుద్ది. ఎంఎస్ అయిపోయింది. తర్వాత 1 సంవత్సరం ఆప్షనల్ ట్రైనింగ్ పీరియడ్ అన్నారు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నారు. దానికోసం మీకు జాబ్ ఉన్నా లేకపోయినా జాబ్ చూసుకోవటానికైనా, ట్రైనింగ్ పేరుతో చూసుకోవటానికైనా మీరు ఇల్లీగల్ ఏం కాదు, ఉండొచ్చు. జాబ్ వచ్చిందనుకోండి, వాళ్ళు H1Bలో మీకు ఛాన్స్ ఇచ్చారనుకోండి, H1Bగా మీ వీసా కన్వర్ట్ అయిందనుకోండి, ఇంకో 6 years ఉండొచ్చు. వాళ్ళకి ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు ఎవరికి ఇబ్బంది? ఎక్కువ సంఖ్యలో మన వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళారు కాబట్టి, ఈ వెళ్ళిన వాళ్ళకి ఎంఎస్ అయిపోయిన తర్వాత సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో కరెక్ట్గా జాబ్ రాలేదనుకోండి, మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి ఇచ్చిన F1 అయిపోద్ది యూనివర్సిటీ చదువుకోవడం అయిపోగానే. తర్వాత మీకున్నటువంటి OPT ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోద్ది. ఇంకా జాబ్ రాలేదు. ఇప్పుడు ఇక మీరు ఏమవుతారు? మీకు లీగల్గా వీసా పొజిషన్ అయిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు ఇల్లీగల్ అవుతారు. మీరు అక్కడ ఉండడానికి వీల్లేదు. అలా అని చెప్పేసి మన వాళ్ళు వెనక్కి వస్తారా? రారు. ఏదో ఒకటి చేసి, ఎలాగోలా చేసి, ఎవరో H1Bకి అప్లై చేశారని చెప్పేసి కొంత లీగల్గా ఏదో సిస్టమ్ నడిపిస్తారు. ఇది జరుగుతుంది. గత ప్రభుత్వంకి తెలుసు, అంతకుముందు ప్రభుత్వాలకి తెలుసు, ట్రంప్కి తెలుసు, ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసు. సో ఇదొక సమస్య ఉంది, వీళ్ళని ఏం చేయాలి అనేది. తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే, మేము వెళ్ళిన రోజుల్లో మాకు 3 లేదా 4 రకాలుగా డబ్బులు వచ్చాయి. ఎలా? ఒకటి, మీరు ఎక్సెప్షనల్లీ ఇంటెలిజెంట్ అనుకోండి, లేదా మీరు కావాలనుకోండి మా డిపార్ట్మెంట్కి, మా యూనివర్సిటీకి మీకు స్కాలర్షిప్ రూపంలో ఇచ్చేవాళ్ళు. అది చాలా లిమిటెడ్గా ఉంటుంది. 2, మీరు చదువుకుంటున్న ప్రొఫెసరు, నేను చదువుకుంటున్న డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్ దగ్గర ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రొఫెసర్ దగ్గర నేను రీసెర్చ్ చేయడంలో అసిస్టెంట్గా పనిచేస్తున్నా. నా సబ్జెక్టు అదే కాబట్టి. సో మా ప్రొఫెసర్ నాకు నెలకింతని ఇస్తాడు. దాన్ని RA అంటారు. ఇంకా 3 రకం ఉంటుంది. నేను మా డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, ఇంకేదైనా డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, ఒక సీనియర్ ప్రొఫెసర్ ఆయన ఒక 100 మందో 50 మందో 200 మందో స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నాడు. అందరి పనులు ఆయన చూడలేడు కదా. ఆయనకి అసిస్టెంట్గా పనిచేయటం, ల్యాబ్లో అసిస్టెంట్గా పనిచేయటం, లేదా వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అసిస్టెంట్గా పనిచేయటం, ఇలా చేసినందుకు టీచింగ్ అసిస్టెంట్స్ అంటారు. వాళ్ళకు కొంత స్కాలర్షిప్ వస్తుంది, నెలకి ఎంతని ఇస్తారు. ఇంకా 4వ సోర్స్ ఏముంది? ఈ 3 రాలా నాకు అనుకోండి. 4వది ఏముంది? యూనివర్సిటీలోనే లైబ్రరీ ఉంటుంది, క్యాంటీన్స్ ఉంటాయి, క్యాఫ్టేరియా అంటారు, క్యాంటీన్స్ ఉంటాయి, లేదనుకుంటే కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, లేదనుకుంటే ఇంకేదన్నా సపోర్ట్ సర్వీసెస్ ఉంటాయి. ఆ సపోర్ట్ సర్వీసెస్లో F1 మీద ఉన్న స్టూడెంట్స్ వారానికి 10 గంటల చొప్పున పనిచేయచ్చు, లిమిట్ ఉంటుంది. లేదా వారానికి 20 గంటల చొప్పున పనిచేయచ్చు. మీరు రెగ్యులర్ జాబ్ అంటే ఎంత చేస్తారు? వారానికి 40 గంటలు చేస్తారు. 5 రోజులు 5 8 40 గంటలు. ఇది రెగ్యులర్ వీక్. కానీ నేను రెగ్యులర్గా స్టూడెంట్ని కదా, నేను ఫుల్ టైం స్టూడెంట్ అనే వీసాలో వచ్చాను కదా, కాబట్టి నేను 40 గంటలు చేయకూడదు. నేను ఎంత చేయొచ్చు? చదువుకుంటూ ఒక 20 గంటలు చేయొచ్చు. అది ఎక్కడ చేయాలి? నా యూనివర్సిటీ క్యాంపస్లో ఈ పరిధిలోనే చేయాలి. యూనివర్సిటీ క్యాంపస్ దాటి నేను బయటకు వెళ్ళి బయట జాబ్ తీసుకోకూడదు. ఈ కండిషన్ మేము చదువుకునేటప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఉంది అది. అయితే ఉదాహరణకి నా టైంలో నేను వెళ్ళిన సెమిస్టర్ నాకు టీఏగా ఇచ్చారు, అంటే యూనివర్సిటీ నాకు టీచింగ్ అసిస్టెంట్గా పే చేసింది. ఆ సెమిస్టర్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ అయ్యే లోపు నాకు 2 నెలలు సమ్మర్ వెకేషన్ వస్తుంది కదా, అప్పుడు క్లాసులు ఉండవు కదా నాకు సంబంధించి. అందుకని నేను కంప్యూటర్ ల్యాబ్లో పనిచేశా. ఆ ల్యాబ్ తరఫు నాకు గంటకింతని ఇచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ సెమిస్టర్ స్టార్ట్ అయింది, 2వ సెమిస్టర్. మా ప్రొఫెసర్ గారు నాకు రీసెర్చ్ అసిస్టెంట్గా ఇచ్చాడు.
సో ఆ డబ్బులతో నాకు ఎంఎస్ అయిపోయింది. అలాగే నేను పిహెచ్డీలో చేరినప్పుడు కూడా మా ప్రొఫెసరే నాకు ఇచ్చాడు. సో నాకు క్యాంపస్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం నాకు పడలా. నేనే కాదు, నా టైంలో ఉన్న 95% స్టూడెంట్స్కి అవసరం పడలా. నంబర్ తక్కువ ఉండేది, యూనివర్సిటీలో అవకాశాలు ఎక్కువ ఉండేవి. ఎవరన్నా ఒకళ్ళిద్దరికి అవకాశం లేదనుకోండి, వాళ్ళకి మేబీ ఇంటి దగ్గర బాగానే డబ్బులు ఉంటాయి, రిచ్ పీపుల్ అయి ఉంటారు, వాళ్ళకి అవసరం ఉండదు. ఒకవేళ అవసరం ఉన్నా కానీ ఏదో ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసుకుంటారు. సో ఎవరికి కూడా ఈ లీగల్ ఇల్లీగల్ అనే ప్రాబ్లం ఉండేది కాదు, జరిగిపోయేది. సో ఇది ఒక ప్రాసెస్ ఆ రోజుల నుంచి ఇట్లా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ Y2K ప్రాబ్లం అయిన తర్వాత ఎక్కువ మంది ఇంజనీర్స్గా అక్కడికి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు, మా తమ్ముడు కూడా వస్తే బాగుంటుంది, మా మామయ్య గారు అబ్బాయి వస్తే బాగుంటుంది, నా ఫ్రెండ్ వస్తే బాగుంటుంది అని ఆలోచన మీకు వస్తుంది కదా. మరి వీళ్ళు డైరెక్ట్గా జాబ్కి అక్కడికి వెళ్ళలేరేమో కాబట్టి వీళ్ళని ఏం చేశారు మన వాళ్ళు, నువ్వు బీటెక్ అయిపోగానే ఏదో ఒక కన్సల్టెన్సీతో మాట్లాడి టోఫెల్ జిఆర్ఈ రాసి నువ్వు అక్కడ ఎంఎస్కి వచ్చేసాయి. ఎంఎస్ అయిపోయిన తర్వాత ఓపీటీ నేనంటూ ఎవరితో నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడతాను, నీకు H1B వస్తుంది కాబట్టి నీకు జాబ్ వచ్చేస్తుంది, నువ్వు అక్కడ సెటిల్ అయిపోవచ్చు. ఇలా ఒకళ్ళకి తెలిసి ఒకళ్ళు కొన్ని సందర్భాల్లో కుటుంబం మొత్తం కూడా అక్కడికి వెళ్ళిపోయారు హైయర్ ఎడ్యుకేషన్ పేరుతోటి, లేదా వాళ్ళ ఊళ్ళో ఉన్న బంధువులు వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయారు. దీని తప్పని నేను అంటలేదు. కానీ మీరు ఫిలసాఫికల్గా చూస్తే ఈ మోడల్లో మీరు ఐఐటీలో టాపర్సు, ఎన్ఐటీలో టాపర్సు, కాలేజీ టాపర్సు అనే మోడల్లో నుంచి నాకు తెలిసిన మా తమ్ముడు, మా మామయ్య గారు అబ్బాయో, మా బాబాయ్ గారు అబ్బాయో అంటున్నాను అనుకోండి, మీకు డైల్యూట్ అయిపోలే సిస్టమ్. కానీ దాన్ని ఆపలేరు వాళ్ళు, ఆపాల్సిన అవసరం కూడా లేదు. సో అలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎక్కువ మంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారు. కొంతమంది H1B ఇక్కడేదో కంపెనీలో జాబ్ చేస్తూ వాళ్ళ ద్వారా కొంతమంది వెళ్ళారు. అక్కడ కన్సల్టింగ్ కంపెనీ ద్వారా జాబ్ ఉందనిపించుకుని H1B అని వీసా తెప్పించుకుని దాని ద్వారా కొంతమంది వెళ్ళారు. వెళ్ళటం వరకు ఓకే, లీగల్గానే ఉంది, ఇదంతా కూడా ఇబ్బంది ఏం లేదు. మనకి 90 నుంచి 2000 వరకు ఇబ్బంది లేదు, 2000 నుంచి 2010 వరకు ఇబ్బంది లేదు. ఇక తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ ఇప్పుడు మీకు యూనివర్సిటీలో టీఏ ఛాన్సెస్ తగ్గిపోతాయా? ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్లో 2 ఫారిన్ స్టూడెంట్స్ అంటే సపోర్ట్ చేస్తారు, లేదా ఉన్న స్టూడెంట్స్లో అందరూ మంచివాళ్ళే అనుకున్నప్పుడు ఆర్ఏగా సపోర్ట్ చేస్తారు, టీఏగా సపోర్ట్ చేస్తారు. అసలు ఉండటమే మనమే ఉన్నాం అనుకోండి ఎక్కువ మందిని, ప్రొఫెసర్స్ దగ్గర కూడా డబ్బులు ఉండవు కదా, యూనివర్సిటీకి కూడా అంతమంది అవసరం లేదు కదా. సో ఇప్పుడు ఏమైంది, అమెరికన్ యూనివర్సిటీస్ నిజంగా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనే మోడల్లో నుంచి అసలంటూ చదువుకోవడానికి మేము అమెరికా వెళ్తున్నాం అన్నట్టుగా తయారైంది. ఓకే, మంచిదే, వెళ్ళారు, చదువుకున్న తర్వాత మరి నీకు జాబు రాలేదు అనుకోండి, నీ అప్లికేషన్ ఏంటి, వెనక్కి వచ్చేయటం. మరి మనకు తెలిసిన వాళ్ళే, మన బంధువులే అక్కడ ఉన్నారు, మనం వెనక్కి రావాలని అనిపించదు, మనం ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసి ఉండాలని అనిపిస్తుంది. ఇక్కడ ఐ థింక్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. రెండవది, మనకి యూనివర్సిటీలో మనకు అవకాశాలు లేనప్పుడు బయటికి వెళ్ళి పని చేయకూడదు కదా. బయటికి వెళ్ళి పని చేయడానికి మా టైంలో భయపడేవాళ్ళు, ఇల్లీగల్ అని తెలుసు, చేసేవాళ్ళు కూడా కాదు. ఎక్కడో రేర్గా ఒకళ్ళిద్దరు కానీ ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఎందుకని, బయట వాళ్ళందరూ కూడా టిపికల్గా అమెరికన్సే కదా. ఇప్పుడు ఏమైంది, మనం అనుకుంటున్న బయట కూడా మన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయి, లేదంటే రెస్టారెంట్స్ ఉన్నాయి, లేదంటే ఇంకేదో షాప్ ఉంది, బిజినెస్ ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, యూనివర్సిటీలో చదువుకుంటూనే ఈ ఎక్స్ట్రా లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం, ఖర్చుల కోసం వాళ్ళకి తెలిసిన మన చుట్టం అనో, మన స్టేట్ అనో, మన క్యాస్ట్ అనో వాళ్ళ దగ్గర వీళ్ళు పనిచేయడానికి అలవాటయ్యారు. ఇవాళ మీరు 100 మంది స్టూడెంట్స్ని, అమెరికా వెళ్తున్న స్టూడెంట్స్ని వరుసనే మనం అడిగితే, నీ డబ్బులు నువ్వు వాడుకుంటున్నావా, అవసరం లేదండి అంటాడు. మరి నువ్వు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నావు, ఎక్కడో బయట పనిచేస్తున్నాను అంటున్నారు. ఆ బయట అంటే ఎక్కడ, మనకు తెలిసిన వాళ్ళదే షాప్ ఉందండి అంటున్నారు. ఇది ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవడానికి బాగానే ఉంది. నౌ ఇదే సమస్యని ఒక అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఈ జాబ్స్ అన్ని ఎవరు చేయాలి,
అమెరికన్స్ కదా చేయాలి. అమెరికన్స్ కాకపోతే దానికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. దానికి ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది? ఒక హై స్కూల్ చదువుకుని బయటకు వచ్చిన అతనికో, లేదంటే ఒక డిగ్రీ చదువుకుని బయటకు వచ్చిన అతనికో, ఎవరికో ఆ జాబ్ రావాలి. మనం స్టూడెంట్గా వెళ్తూ మనకి ఎలిజిబిలిటీ లేని జాబు మనం చేయటం ద్వారా అక్కడ ఎలిజిబిలిటీ ఉన్న అమెరికాలో ఉన్న అమెరికన్ సిటిజన్కో, అమెరికన్ గ్రీన్ కార్డు హోల్డర్కో ఇబ్బంది అవుతుంది అనుకోండి, మరి సిస్టంలో రబ్బింగ్ స్టార్ట్ అవుద్ది కదా. ఆ రబ్బింగే ఇంత దూరం వచ్చింది. ఇది లీగల్గా వెళ్ళిన మన వాళ్ళ వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లం. వెళ్ళేటప్పుడు లీగల్గా వెళ్ళారు, కానీ అక్కడ పరిస్థితులను బట్టి కొద్దిగా ఇల్లీగల్ పనులు చేయాల్సి వస్తుంది. అది సమస్య కాబట్టి వీళ్ళని ఆపాలి. ఇదొక సెట్ ఆఫ్ పీపుల్. ఇక ఆంధ్ర వాళ్ళు ఈ సెట్కే వస్తారు, ఎక్కువ మంది ఈ సెట్లోనే ఉంటారు. మిగతా స్టేట్స్ ఉన్నాయి మనకి, ఏది పంజాబ్ అనో, బీహార్ అనో, లేదంటే గుజరాత్ అనో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే 60లు 70ల్లో నుంచి కూడా వాళ్ళకి మనకంటే ముందు వాళ్ళకి వెళ్ళే అలవాటు ఏర్పడింది. ఎందుకు? వాళ్ళు పటేల్ బ్రదర్స్ అని, ఇంకో బ్రదర్స్ అని, చిన్న చిన్న షాపులు, హోటల్స్, మోటల్స్ బిజినెస్ చేసుకోవడానికి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ బంధువులు వెళ్ళారు. విజిటర్స్ వీసా మీద వెళ్ళి అక్కడ ఉండిపోయారు కొంతమంది. లేదు, అది వీలు కాని వాళ్ళు ఇల్లీగల్ మార్గాల్లో వెళ్ళటానికి అలవాటు అవుతున్నారు. ఇల్లీగల్ మార్గాలంటే నువ్వు ఎట్టా వెళ్తావో నాకు తెలీదు, మెక్సికో వెళ్ళు. సదరన్ బోర్డర్ అంతా మెక్సికో అమెరికా కలిసే ఉన్నాయి కదా, దాంట్లో ఏదో రకరకాల మార్గాల్లో కూడా నువ్వు అమెరికా లోపలికి వెళ్ళిపో. ఒకసారి నువ్వు అమెరికా లోపలికి వెళ్ళినాక అది పెద్ద దేశం, చాలా భూమి ఉంది, ఎవరు నిజంగా పట్టించుకోరు, ఒకప్పుడు పట్టించుకునే వాళ్ళు కాదు. కాబట్టి అలా కొంతమంది వచ్చారు. ఇండియన్స్ తక్కువ. ఆ తక్కువలో కూడా మన ఆంధ్ర వాళ్ళు ఆ కేటగిరీలో ఉండరు, దాదాపుగా ఉండరు. ఎల్ సాల్వడార్ అని, ఇంకా మెక్సికన్స్ అని, మిగతా కొన్ని దేశాల నుంచి ఆ ప్రాసెస్లో ఎక్కువ మంది వస్తారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఐ థింక్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్లో ఎలా వచ్చారో నంబర్స్ ఏమన్నా ఉండని, భారతదేశం కూడా 3rd ప్లేస్లో ఉందని చెప్తున్నాడు. అంటే కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉంటుందని నేను ఆశిస్తున్నా. వాళ్ళ 20-30 లక్షలు ఉంటే మనది ఎక్కడ 7 లక్షల దగ్గర ఉండి ఉంటుందేమో, ఆ గ్యాప్ ఉంటుంది. కానీ మన వాళ్ళు కూడా ఈ రూట్లో వెళ్తున్నారు గత 5-10 సంవత్సరాలుగా అనేది పట్టుకున్నారు వాళ్ళు. ఇది రియాలిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు దీంట్లో సరే కంప్లీట్గా ఇల్లీగల్గా నువ్వు సొరంగం ద్వారానో, కంచి దూకో, కంచి కట్ చేసో వచ్చారనుకోండి, వాళ్ళు 100% ఇల్లీగల్, క్రిమినల్. వాళ్ళని పట్టుకుని వెంటనే వెనక పంపించే అధికారం ఆ దేశానికి ఉంటుంది. మనమైనా అదే చేస్తాం, ఏ దేశమైనా అదే చేస్తుంది. సో మొన్న మనకి అమెరికా నుంచి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇదంతా జరుగుతున్న రోజుల్లో ఒక 2 విమానాల్లో, యుద్ధ విమానాల్లో మన వాళ్ళని తీసుకొచ్చారని అన్నారు. మన వాళ్ళకి సంఖ్యలు వేశారని అన్నారు, మన వాళ్ళకి ఇంకోటి చేశారని అన్నారు. మరి అంతే కదా, వాళ్ళు 100% ఇల్లీగల్ అని తెలుసు. వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదు, ప్రూఫ్ లేదు. వాళ్ళని అమెరికన్ కన్సులేట్ అమెరికా వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వలేదు, ఎలాంటి వీసా ఇవ్వలేదు. మరి ఎలాంటి వీసా లేనప్పుడు మీరు ఇల్లీగలే కదా. ఇల్లీగల్ కాబట్టి మీకు ఇల్లీగల్గానే ట్రీట్ చేస్తారు, ఇల్లీగల్గానే పంపిస్తారు. దాంట్లో ఇంకా గౌరవ మర్యాదలు అంటూ ఏముండవు. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఇది గమనించి దాన్ని అబ్జెక్ట్ చేయలేదు. ఆ దేశం వాళ్ళ పద్ధతి ప్రకారంగా డిపోర్ట్ చేసింది, మనం యాక్సెప్ట్ చేసాం, అంతే. ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళ వరకు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనకేం విమానాలు రాలేదు. మన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ఎందుకు రాలేదంటే మన వాళ్ళు లీగల్గా అక్కడికి వెళ్ళారు. వీసా తీసుకుని చదువుకోవటానికో, H1B మీదో, జే మీదో, B1 B2 మీదో ఏదో ఒక రకమైన వీసా తీసుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడ నుంచి సరైన టైంలో పూర్తి చేసుకోలేక వెనక్కి రాలేకపోయి ఉంటారు, లేదా అక్కడ ఉండటానికి అవకాశం లేని పరిస్థితిలో ఉండి ఉంటారు లీగల్గా. వీళ్ళు ఇప్పుడు ఇల్లీగల్ అవుతారు. ఎక్స్టెండెడ్ స్టే అంటారు దీన్ని. అంటే నీకు అవకాశం ఇచ్చాం, చదువుకున్న తర్వాత 3 ఏళ్ళు ఉండొచ్చని, ఇప్పుడు మరి 5-6 ఏళ్ళు అయిపోతుంది, ఎక్స్టెండ్ అయిపోయింది కదా, నీ పేపర్స్ సరైన పేపర్స్ లేవు కదా. సో డాక్యుమెంటేషన్లో ప్రాబ్లం ఉంది. అంటే చెక్ చేయరా ఇప్పుడు మనకి? అంటే మన దగ్గరకు వచ్చి రోజు ఎవరు మాట్లాడతారు? నేను F1కి వీసాలో వెళ్ళాను, స్టూడెంట్గా వెళ్ళాను. నేను స్టూడెంట్ అని సొసైటీ నమ్ముద్ది, అంతే. నేను యూనివర్సిటీలో ఉన్నంతవరకు నేను స్టూడెంట్నే కదా. నేను అక్కడి నుంచి ఒక ఉద్యోగానికి వెళ్ళాను,
ఉద్యోగానికి వెళ్ళాలంటే ఏమేమి కావాలో నన్ను ఉద్యోగంలో పెట్టుకునేవాడు కూడా అడుగుతాడు కదా, చూస్తాడు కదా. కాబట్టి వాడు H1B అయ్యేదాకా నన్ను ఉద్యోగంలో పెట్టుకోలేడు. అంటే నాకు లీగల్ స్టేటస్ ఉంది. లేదు, అతనే నాకు గ్రీన్ కార్డుకి అప్లై చేశాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టింది. మా టైంలో 2 ఏళ్ల లోపు వచ్చేసేది, మాకంటే ముందాళ్ళకి 6 నెలల్లో వచ్చేసేది. ఇప్పుడు అది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటున్నారు. ఏదో ఒకసారి ప్రాసెస్ మొదలైసిన తర్వాత, బికాజ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, ల్యాగ్ ఉంది, స్లోగా నడుస్తుంది సిస్టము, సంవత్సరానికి ఇన్ననే చేస్తారు వాళ్ళు. ఇవన్నీ కారణాలు. సో మీరు అమెరికాలో ఉంటున్నారు అంటే మీకు ఒక మంచి వీసా అన్న ఉండి ఉంటుంది. ఆ వీసాని మార్చి కొత్త వీసా, కొత్త రకం వీసా అన్న మీరు తీసుకుని ఉంటారు. లేదు, మీకు గ్రీన్ కార్డ్ లాంటి పర్మనెంట్గా ఉండటానికి అవకాశం ఉన్న వీసా అన్న ఉండి ఉంటుంది. వీసా అన్న దాన్ని గ్రీన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెన్సీ కార్డు. లేదు, అది కూడా అయిపోయిన తర్వాత మీరు సిటిజన్ అయి ఉంటారు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మీరు లీగల్గా ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. ఈ ప్రాసెస్లో ఏదో ఎక్కడో మీరు ఆగటమో, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేకపోవటమో, బ్రేక్ రావటం జరిగిందనుకోండి, అప్పుడు మరి మీరు ఇల్లీగల్ అయిపోయినట్టే కదా. మీరు అక్కడి నుంచి మీ దేశానికి తిరిగి వెళ్ళాలి. ఉదాహరణకి మన గ్రీన్ కార్డ్ రాలేదనుకోండి, H1B ఉందనుకోండి, మనకి ఏ పాస్పోర్ట్ ఉంటుంది? భారతదేశం పాస్పోర్టే ఉంటుంది. కాబట్టి మనం భారతదేశానికి వెళ్ళాలి. ఇది ప్రాసెస్. మరి దీంట్లో ఇప్పుడు ఏంటి, సడన్గా మనం ఎందుకు ఇంత కంగారు పడాల్సి వస్తుంది? ఎందుకు పడాల్సి వస్తుందంటే, ఉదాహరణకి లాస్ట్ 2-3-4 ఇయర్స్లో ఎంఎస్ చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ని చూద్దాం. వాళ్ళకి ఎంఎస్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఏం కావాలి? ఓపీటీ టైంలో ఏదైనా జాబ్ రావాలి. లేదు, జాబ్ రాలేదు అనుకుందాం, మరి వాళ్ళు ఇల్లీగల్ అయిపోతారు కదా. వెనక్కి రాలేదు, వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆశ ఉంటుంది కదా, టైం అయిపోయిన తర్వాత నాకు జాబ్ వస్తుంది అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఒక హోప్ ఉంటుంది కదా. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు, 1 సంవత్సరం నీ ఎంఎస్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం ఓపీటీ అని మీకు పర్మిషన్ ఇస్తారు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ 1 ఇయర్లో కూడా మీకు నిజంగా జాబ్ రాలేదనుకోండి, నిజంగా H1B రాలేదనుకోండి, అప్పుడు మీరేమంటారు, నా ఓపీటీని ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ చేయమంటారు. ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తారు, ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ చేయమంటారు. మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు మీరు ఆ స్టేటస్లో ఉండొచ్చు ఓపీటీ, డిపెండింగ్ ఆన్ మీరు ఎలాంటి యూనివర్సిటీకి వెళ్ళారు, ఏ డిగ్రీ చదివారు, ఎంత అడ్వాన్స్డ్ డిగ్రీ చదివారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఆ శాంక్షన్ చేస్తారు. నేను ఎంఎస్ చేశాను, నేను పిహెచ్డి చేశాను అంటే ఐఎమ్ వాల్యుబుల్. అయితే జాబ్ రావడంలో కొద్దిగా డిలే జరుగుతుంది, నేను ఏదో నలుగురితో మాట్లాడుకుంటున్నాను, ఇంకొక కొద్దిగా టైం ఇవ్వండి అంటే ఇస్తారు. దాని అంతా కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద కన్సిడర్ చేస్తారు వాళ్ళు. నిజంగా మనం వెళ్ళి ఎక్కడో ట్రైనింగ్ అవుతున్నాం అని కాదు, వీళ్ళందరూ ఖాళీగానే ఉంటారు, కానీ ఓపీటీ స్టేటస్ లీగల్ స్టేటస్ కిందే కన్సిడర్ అవుద్ది. అది కూడా అయిపోయింది అనుకోండి, తర్వాత ఆబ్వియస్గా వాళ్ళు వెనక్కి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నాకు తెలిసిన ఒక ఆయనకి షాప్ ఉంది. ఇప్పుడు నన్ను ఆ షాపులో ఆయన ఉద్యోగం ఇచ్చినట్టుగా నా కోసం H1B అప్లై చేశాడు అనుకోండి, తప్పేం కాదు. ఆయన అప్లై చేయొచ్చు, H1B వచ్చేది గతంలో. నేను ఎంప్లాయీగా ఉన్నాను. ఇప్పుడు నేనేమో ఎంఎస్ చేశాను కంప్యూటర్ సైన్స్లో, నాకు జాబ్ రాలేదు కాబట్టి నాకు తెలిసిన ఏందో లేదా ఏదో ఒక షాప్లో నేను పనిచేస్తున్నాను. H1B ఇచ్చేవాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఎక్కువ మంది ఇలా చేయటం మొదలైసిన తర్వాత అసలు H1B ఎందుకు ఇవ్వటం స్టార్ట్ చేశారు? మీరు ఆ ప్రొఫెషన్లో నిష్ణాతులు కాబట్టి, ఆ ప్రొఫెషన్కి సంబంధించిన జాబ్ ఇక్కడ ఉంది కాబట్టి, దానికి సంబంధించి మీకు మాకు మ్యాచ్ అయింది కాబట్టి మీకు ఆ వీసా తీసుకొచ్చి ఆ పని చేయడానికి ఇచ్చారు. మీరు ఇప్పుడు ఆ పని చేయకుండా క్యాఫెటేరియా హోటల్ పెట్టుకుని, హోటల్లో మీ ఫ్రెండ్ హోటల్ పెట్టాడు కాబట్టి, ఇండియన్ రెస్టారెంట్ పెట్టాడు కాబట్టి మీరు దాంట్లో జాబ్ చేస్తున్నారు అనుకోండి, అసలు మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు? మీరు ఎంత చదువుకుంది ఎందుకు? మీకు మేము వీసా ఇచ్చింది ఎందుకు? మరి ఇప్పుడు మీరు యాక్చువల్గా చేస్తున్న పని ఏంటి? ప్రాబ్లం అయిందా? ఇది ట్రంప్కి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, ఇది 10 మందిలో ఒకడైతే ప్రాబ్లీ సొసైటీ ఆల్సో విల్ నాట్ అబ్జెక్ట్. ఇప్పుడు 10 మందిలో 9 మంది ఇట్లా తయారవుతున్నారు అనుకోండి, దాని పర్పస్ పోద్ది కదా.
సో మీరు దేనికోసం అని వెళ్ళారో, దేనికోసం మీకు H1B ఇస్తున్నారో అలాంటి పని చేస్తేనే మీరు ఇక్కడ ఉండాలి, లేదంటే మేము ఇల్లీగల్గా కన్సిడర్ చేస్తాము అని ఇప్పుడు అంటున్నాడు ఆయన. ఇది కోర్టుకి వెళ్తే నిలబడదా ఇది సెకండరీ, బట్ ఉన్న లా అది, ఆ లాని నేను అప్లై చేస్తాను అంటున్నాడు. ఈ సిచ్యువేషన్లో నా ఉద్దేశం మన వాళ్ళు కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళలో ఇప్పుడు ఒక రకమైన భయాందోళన ఉంటుంది. నెంబర్ 2 years బ్యాక్ వెళ్ళాడు ఒక స్టూడెంట్, ఇప్పుడు MS వస్తుంది, తర్వాత OPTలో 1 సంవత్సరం ఉంటాడు, జాబ్ వస్తుందా? ఈ మారిన పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను చదువుకున్న దానికి సూటబుల్ జాబ్ అయితేనే చేరాలనే కండిషన్ పెడితే అలాంటి జాబ్ వస్తుందా రాదా? రాకపోతే నా పరిస్థితి ఏంటి? నేను వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుందా అనేది 2 years బ్యాక్ వెళ్ళిన స్టూడెంట్స్లో ఉంది, 1 year బ్యాక్ వెళ్ళిన స్టూడెంట్లో ఉంది, ఇప్పుడు డిగ్రీ అయిపోయి లేదా గత సంవత్సరం 2 సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్న వాళ్ళలో ఉంది. వీళ్ళు ఎంతమంది ఉంటారు? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వేల మందిలో ఉంటారు, వేల సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్లో ఈ అన్రెస్ట్ ఉంది. దీనికి మరి ఏంటి మార్గం ఏంటి? నా ఉద్దేశం వేరే దేశంలో ఉన్న ఒక లీగల్ సిచ్యువేషన్ని, చట్టపరమైనటువంటి ఒక అంశాన్ని ఇక్కడ కూర్చొని మనం డిక్టేట్ చేయలేము. భారతదేశం కూడా ఆ చట్టాలని మార్చమని అడగటం చాలా చాలా కష్టం అవుద్ది. సరే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజుకి జాబ్ వస్తుందని ఆశిద్దాం, వాళ్ళ రిలేటెడ్ ఫీల్డ్స్లో జాబ్స్ వస్తాయని ఆశిద్దాం, వాళ్ళు క్యాంపస్ కాకుండా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయటం అనేది మానుకుంటారు అని కూడా మనం అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అది కంటిన్యూ అయితే ఎవరో ఒకళ్ళు రిపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని వెంటనే ఇల్లీగల్ అని డిక్లేర్ చేస్తారు, మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు. వెంటనే డిపోర్ట్ చేయకపోతే మీరు ఆ లీగల్ ప్రాసెస్, ఆ హెడేక్ అంతా మీరు పడాలి. సో మన స్టూడెంట్స్ ఎవరైతే యూనివర్సిటీలో ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీలో పనిచేయడానికి వీలైతే చేయండి. మీ F1 వీసా చెప్పిన లెక్క ప్రకారంగానే చేయండి. మీరు అది కాకుండా బయట ఏమీ చేయొద్దు. మీరు అవసరమైతే ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళండి, ఇక్కడ అప్పు చేసి తీసుకెళ్ళండి, లేదా ఇక్కడ బ్యాంకులో లోన్ తీసుకెళ్ళి ఏదో ఒకటి చేయండి. మీరు గొప్పలకు పోయి మా వాడు అమెరికాలో ఉన్నాడు, చదువుకుంటున్నప్పుడే లక్షలు సంపాదిస్తున్నాడు అనే ఆ ఫాల్స్ ఇమేజ్లో నుంచి ముందు పేరెంట్స్ బయటకు రావాలి, స్టూడెంట్స్ కూడా బయటకు రావాలి. ఎందుకు అలా ఫాల్స్ ఇమేజ్ అంటున్నానంటే, వీళ్ళు ఏం చేస్తారండి, అక్కడ గంటకి $7, $8, $10 ఇచ్చారనుకోండి. మా టైంలో $5 ఏదో ఉండేది. నేను కంప్యూటర్ ల్యాబ్లో పనిచేసినప్పుడు డాలర్ అంటే 40 30 ఏదో ఉంది ఆ రోజుల్లో. 90లో నేను చెప్పేది, 91లో 92లో చెప్పినప్పుడు దాన్ని మార్చుకుంటే ఇండియన్ రూపీస్లో నాకెంత అయింది అప్పుడు గంటకి? $5 అంటే 5 అంటే 300 అయింది కదా. నేను 300 అని చెప్తాను, అంతే కదా, ఇక్కడ కూడా అట్లాగే చెప్తాను. ఇక నేను 300 రోజులు నేను 20 గంటల కంటే ఎక్కువ చేయకూడదని చెప్పను. గంటకు నాకు 300 వస్తాయని చెప్తా. స్కూల్ టీచర్గా పనిచేస్తున్న మా నాన్నకి ఎంత వస్తుంది? నెల మొత్తానికి 2000 వస్తుంది ఆయనకి అనుకోండి. అరే నేను నెల మొత్తం చేస్తే నాకు 2000 వస్తుంది, మా వాడికి గంటకే 300 వస్తుందంట, రోజులు వాడికి డబ్బులు వచ్చేస్తాయి, నా అంత డబ్బులు నాకంటే 30 రెట్లు సంపాదిస్తున్నాడు అనుకుంటాడు. ఆ మైండ్ సెట్ ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది. ఇవాళ డాలర్ $88, నాకు అక్కడ $10 వచ్చినాయి అనుకోండి, వెంటనే $8,880 అని నేను చెప్తున్నా. ఇక్కడున్న పేరెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే, ఒక్క రోజులోనే మా వాడు 1000 సంపాదిస్తాడు, నెలలో లక్షలు సంపాదిస్తాడు, సంవత్సరంలో కోట్లు సంపాదిస్తాడు. ఇది ఫాల్స్. అలా కుదరదు. మీరు ఏ దేశంలో సంపాదిస్తారో ఆ దేశంలో బతుకుతారు కాబట్టి అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ పోను, మీ నిజమైన సేవింగ్స్ అంత అమౌంట్స్ ఉండవు, నామినల్ అమౌంట్స్ ఉంటాయి. ఒకప్పుడు 90లోనో 80లోనో మాకు ఆ గ్యాప్ ఎక్కువగా ఉండేది. భారతదేశంలో జీతాలు తక్కువగా ఉండేవి, అక్కడున్న ఆ జీతాలు మనతో కంపేర్ చేస్తే 20-30 రెట్లు అన్నట్టుగా ఉండేవి. ఆశపట్టడంలో తప్పు లేదు ఆ రోజున. ఇవాళ అంత సీన్ లేదు. ఇక్కడ బీటెక్ చదువుకొని మీరు ఏదన్నా ఒక డీసెంట్ కంపెనీలో చేరితే హైదరాబాద్లో 15 లక్షలు 20 లక్షలు ఇస్తున్నారు కదా, 10 లక్షలు ఇస్తున్నారు కదా సంవత్సరానికి. ఇక్కడ మీరు లివింగ్ ఎక్స్పెన్సెస్ పోను మీకు 4, 5, 6 లక్షలు మిగులుతాయి. ఈ లివింగ్ స్టాండర్డ్స్ మన పరిస్థితులు మన మధ్యలో బతికితే
అలాంటి కంపారబుల్ జాబ్ మీకు అమెరికాలో వచ్చిందనుకోండి, మీకు $60,000 $70,000 వచ్చినాయి అనుకోండి సంవత్సరానికి. దాన్ని వెంటనే రూపాయల్లో కన్వర్ట్ చేసేసి 6×8 = 48 కాబట్టి 50 లక్షలు అని చెప్తున్నారు మీరు, బాగానే ఉంది. ఇక్కడ 15 లక్షలు వచ్చినాయి, అక్కడ 50 లక్షలు వచ్చినాయి అంటున్నారు. కానీ మీరు బతకడానికి మీరుండే పరిస్థితులు అన్నీ పోను, ఇన్సూరెన్స్లు బాను, ఖర్చులు బాను, మీకు నిజంగా 5 లక్షలు మిగులుతాయా ఎండ్ ఆఫ్ ద ఇయర్ కంటే డౌటే. బట్ లివింగ్ స్టాండర్డ్ బాగుండొచ్చు, ఫెసిలిటీస్ బాగుండొచ్చు. ఇక్కడ వాళ్ళ అబ్బాయికి 15 లక్షలే, మా అబ్బాయికి 50 లక్షలు, కాబట్టి 35 లక్షలు మన జేబులోకి వచ్చేస్తున్నాయి అనే ఫీలింగ్ ఉంది చూసారా, అది కరెక్ట్ కాదు. ఇది ఇండియా, అది అమెరికా. ఇక్కడ రూపాయల్లో సంపాదిస్తాం, రూపాయల్లో ఖర్చు పెడతాం, మన లివింగ్ స్టాండర్డ్స్ ప్రకారంగా మనకి ఏమైనా ఉంటే సేవింగ్ ఉంటుంది. అక్కడ సంపాదించేటప్పుడు అక్కడ బతకాలి కాబట్టి అది పోను ఏదన్నా మిగిలితే మీకు మిగులుద్ది. ఈ డిఫరెన్స్ని మన పేరెంట్స్ గమనించుకుంటూ, ఆ డిఫరెన్స్ నా ఉద్దేశం ఇవాళ అంత గొప్పగా లేదు కాబట్టి మా వాడు ఎట్టి పరిస్థితుల్లోనైనా అమెరికా వెళ్ళాల్సిందే, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ అనే మైండ్ సెట్లో నుంచి పేరెంట్స్ కూడా బయటకు వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అటని చెప్పేసి అందరినీ ఇక్కడే ఉండమని నేను అంటలేదు. కొంతమందికి నిజంగానే అడ్వాన్స్డ్ స్టడీస్ మీద, అడ్వాన్స్డ్ రీసెర్చ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాళ్ళకి కేపబిలిటీ ఉండొచ్చు, వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ తోటి వెళ్తారు. వాళ్ళు మనీ ఈజ్ నాట్ ద డ్రైవింగ్ ఫోర్స్. లేదు ఈ రెండు ఉన్నాయి కాబట్టి వై నాట్ ఐ మేక్ మనీ అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ మాకు తెలిసిన వాడు వెళ్ళాడు కాబట్టి నేను ఎందుకు వెళ్ళకూడదు, ఇది ఐ థింక్ కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్. నాకు తెలిసిన వాడు వెళ్ళటం అంటే వాడు మంచి స్మార్ట్ స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు, అతనికి పరిస్థితులని అనుకూలంగా ఉండొచ్చు, అతనికి టీఏ రావచ్చు, ఆర్ఏగా రావచ్చు, ఇంకో స్కాలర్షిప్ రావచ్చు, చదువుకోగానే ఏదో కంపెనీలో జాబ్ రావచ్చు, అతను సెటిల్ అయిపోతాడు. అతను నాకు చుట్టమైనంత మాత్రం నాకు అవన్నీ ఉన్నాయని గ్యారంటీ లేదు కదా. కాబట్టి నాకు ఆ పరిస్థితులు అంత స్మూత్గా ఉండకపోవచ్చు. ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ స్మూత్నెస్ పోయింది, ఆ వెసులుబాటు పోయింది అనేది మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. ట్రంప్ చేస్తున్నది తప్పని మనం అనకూడదు. ఆ పరిస్థితుల్లో ఇరుక్కోవటం అనేది మన ప్లానింగ్లో లోపం అనుకోండి, మన కేపబిలిటీస్లో లోపం అనుకోండి, మన అత్యాస అనుకోండి, ఇంకోటి అనుకోండి. సో కరెక్షన్ ఇటు పక్క నుంచి రావాలంటే మన వైపు నుంచి రావాలి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డిస్టర్బెన్స్ కారణం. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరు ఉండొచ్చు, ఎవరు వచ్చేయాలి? మీకు అసలు ఎలాంటి అమెరికా వెళ్ళటానికి సంబంధించిన ఎలాంటి లీగల్ పేపర్ వర్క్ మీరు చేసుకోవాలి. మీరు అమెరికన్ కన్సులేట్కి వెళ్ళాలా, అప్లికేషన్ పెట్టుకోవాలా, వీసా తెచ్చుకోవాలా, అసలు మీకు అమెరికన్ గవర్నమెంట్కి సంబంధమే లేదు. మీరు ఏదో ఒక దొంగదారిలో దూరెళ్ళారు, మీరు 100% క్రిమినల్గానే చూస్తారు. వాళ్ళు మిమ్మల్ని వెంటనే డిపోర్ట్ చేసేస్తారు, చేయొచ్చు. అదొక కేటగిరీ. మన ఆంధ్ర వాళ్ళు నా ఉద్దేశం ఆ కేటగిరీలో 1% కూడా ఉండరు. 1% కాదు, 1000 లక్షల కూడా ఉండరు. కాబట్టి మనం ఆ కేటగిరీ గురించి మనం భయపడవసరం. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్ళిన వాళ్ళు మాత్రం ఏదో ఒక రకమైన లీగల్ స్టేటస్లోనే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరగాల్సిన పనుల్లో కొంత జాప్యం జరిగింది. అనుకున్న టైంకి ఎంఎస్ పూర్తి కాకపోవడం, అనుకున్న టైంకి ఓపీటీలో జాబ్ రాలేకపోవటం, అనుకున్న టైంకి H1B తర్వాత ఇంకొక జాబ్ రాకపోవటం, ఈ ఉన్న జాబ్ పోవటం, తర్వాత జాబ్ రాకపోవటం, ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో ఏం చేయాలో తెలియకపోవటం. అంటే మీకు లీగల్గా మీకుంది, కానీ అది ఇప్పుడు చల్లని పరిస్థితిలోకి వచ్చింది. మిమ్మల్ని వెంటనే ఏదో కాలర్ పట్టేసుకుని నువ్వు పదా వెళ్ళిపోదాం అని అనరు. మీకు కొంత లీగల్ స్టేటస్, లీగల్ అండర్స్టాండింగ్తో, పర్మిషన్తో మీరు లోపలికి వచ్చారు కాబట్టి మీకున్న అవకాశాలని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అది కాకపోతే ఏంటి, ఇది కాకపోతే ఏంటి, మళ్ళీ లేదు నేను మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి నేను PhD చేస్తాను, మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి నేను ఇంకొక MS చేస్తాను, అవకాశం ఉందనుకోండి మీరు చేసుకోమని అంటారు. మిమ్మల్ని డిపోర్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోమనేది వాళ్ళ ఉద్దేశం కాదు ఇక్కడ. అట్లా కాకుండా నేను యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చాను, చదువుకుంటున్నాను, కానీ నాకు లివింగ్ ఎక్స్పెన్సెస్కి నాకు బతకడానికి డబ్బులు కావాలి కాబట్టి, లేదా అవకాశం ఉంది కాబట్టి మా బంధువుల షాప్లో పనిచేస్తున్నాను. అది ఇల్లీగల్ కదా, అది మీరు చేయకూడని పని. సో అలా చేస్తూ మీరు దొరికారనుకోండి, ఇంకప్పుడు మరి ఇల్లీగల్ కింద లెక్క.
మరి ఇది 20-30 సంవత్సరాల నుంచి చేయట్లేదా? చేస్తున్నారు. ఆ 20-30 సంవత్సరాల నుంచి చూసి చూడనట్టుగా ఆయా ప్రభుత్వాలు పోయినాయి. ఎందుకంటే అప్పట్లో అంత ప్రెషర్ లేదు సొసైటీ మీద. ఇప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎవరో చేయాల్సిన జాబు స్టూడెంట్స్గా వచ్చి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మాకు ఇష్టం లేదని అమెరికన్ సిటిజన్స్ అన్నారనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి రూల్ ఎప్పుడు ఉంది, హెల్మెట్ పెట్టుకోవట్లా, ఎవరిని రోజు పట్టుకోవట్లా, ఏదో ఒక రోజు పోలీసు వాళ్ళు అక్కడైతే చెక్ పాయింట్ పెట్టి పట్టుకుంటారు. మరి 20 ఏళ్ళ నుంచి నువ్వు పట్టుకోలేదు కదా, 10 ఏళ్ళ నుంచి నువ్వు పట్టుకోలేదు కదా, ఇప్పుడు నన్ను ఎందుకు పట్టుకుంటావు అంటే దానికి సమాధానం ఏముంటుంది? అంతే కదండి. ఇది కూడా అంతే. ట్రంప్ కొత్తగా ఏమీ క్రియేట్ చేయలే, ఉన్న చట్టాలని అమలు చేయడానికే ట్రై చేస్తున్నాడు. సో చట్ట ప్రకారంగా మీకు ఏ వెసులుబాటు ఉన్నా మీకేం టెన్షన్ లేదు, ఇమీడియట్గా డేంజర్ లేదు, మీకేం సంఖ్యలు లేరు, మిమ్మల్ని యుద్ధ విమానాల్లో ఇక్కడ పంపించరు. సో టు దట్ ఎక్స్టెంట్ మన వాళ్ళందరూ సేఫే. ఎట్ ద సేమ్ టైం ఆ పరిస్థితి అంత టెన్షన్ పడాల్సిన అవసరం మాత్రం ఏముంది మనకి అన్నది ఇప్పుడు నాలాంటి వాళ్ళ కన్సర్న్. మేము వెళ్ళినప్పుడు భారతదేశంలో మనకి డబ్బులు లేవు, పరిస్థితులు బాగుండలా, ఉంటే గవర్నమెంట్ జాబ్ చేయాలి, లేదనుకుంటే బయట ఏమీ లేదు. ఆ తక్కువ జీతాలతోటి మనందరం స్టార్ట్ చేసాం. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాలను కూడా మన వాళ్ళు స్టూడెంట్స్ అర్థం చేసుకుని కొంత ఇక్కడ ఉండటానికి, ఇక్కడ వ్యవస్థను డెవలప్ చేయడానికి, ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి మీరు ప్రయత్నం చేస్తే అసలు మనకి ఈ వర్రీ కూడా అవసరం లేదు. అమెరికాలో ఏదో జరిగిపోతుందనే వర్రీ కూడా మనం పడాల్సిన అవసరం లేదు. ఇది ఈ లైన్ ఆఫ్ థింకింగ్లోకి పేరెంట్స్ కొద్దిగా రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు కాబట్టి మా అబ్బాయి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ అబ్బాయికి ఆప్షన్ లేదు, వాళ్ళ అబ్బాయి కోరుకున్నది ఈ దేశంలో లేదు. ఆ అబ్బాయికి అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేయాలని ఉంది, బాగా చదువుకోవాలని ఉంది, ఆ అబ్బాయి అమెరికా వెళ్తేనే బాగుంటుంది, ఆ అబ్బాయి వెళ్తున్నాడు. మా అబ్బాయి అలా కాదు. మా అబ్బాయిని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి కానీ వాళ్ళ అబ్బాయిని బట్టి మనం ప్లాన్ చేయలేం కదా. సో మా అబ్బాయికి ఇంకో వెసులుబాటు ఉంది. ఏంటది? నాకు 10 ఎకరాల పొలం ఉంది, 5 ఎకరాల పొలం ఉంది, అదంతా అర్బన్లోకి వచ్చేసింది. నేను ఒకప్పుడు లామ్ అంటే పల్లెటూరు అనుకునేవాడిని, అది వాళ్ళ గుంటూరులోకి వచ్చేసింది. బుడంపాడు అంటే పల్లెటూరు అనుకునేవాడిని, వాళ్ళది గుంటూరులోకి వచ్చేసింది. గజాల లెక్కన పొలం అమ్ముతున్నారు. నాకున్న 10 ఎకరాలంటే 10 కోట్లు 20 కోట్లు అయింది. అది 20 కోట్ల డబ్బులు నేను పెట్టుకుని నా కొడుకు అమెరికా వెళ్ళి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ, టెన్షన్ పడుతూ, ఎక్కడో షాపులో పనిచేస్తూ, ఎక్కడో లైబ్రరీలో పనిచేస్తూ అవసరమా అన్నది ఇప్పుడున్న జనరేషన్కి ఉన్న ఎక్స్ట్రా ఆప్షన్. ఇప్పుడున్న పేరెంట్స్కి ఈ ఆప్షన్ ఉంది. కాబట్టి అమెరికా వెళ్ళటం అనేది ఏదో ఒక స్టేటస్గానే భావించకుండా నిజంగా ఈ స్టూడెంట్ అక్కడికి వెళ్ళే తృష్ణ కానీ వెళ్ళాల్సిన అవసరం కానీ లేనప్పుడు ఇక్కడ ఆ స్టూడెంట్ ఉండి ఏం చేయాలో, మనకున్న డబ్బుతో మనం ఏం చేయొచ్చో కూడా ప్లాన్ చేయాలి. రైట్. ఇది మన రూరల్ ఎకానమీని డెవలప్ చేయడానికి, ఇండియా డెవలప్ చేయడానికి ఒక మంచి జంక్షన్లోనే ఈ మార్పు జరుగుతుందని కూడా నాకు అనిపిస్తుంది. మనం లక్షల మంది ఇంజనీర్స్ని తయారు చేస్తున్నాం. లక్షల మందిలో ఏదో ఒక 2, 3, 4, 5% టాప్లో ఉన్నాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు, ఆయా బ్రాంచెస్లో వాళ్ళు వెళ్ళిపోనివ్వండి, తప్పేం లేదు. అట్టని చెప్పేసి అందరూ వెళ్ళాలి, అమెరికా వెళ్ళడం ఒక్కటే మార్గం అనే మైండ్ సెట్లో నుంచి అయితే మనం బయటకు వచ్చి మనకు అవకాశం ఉంటే కొంత డబ్బులు పెట్టుకుని నా ఇష్టం వచ్చిన మండలాన్ని నేను ఎన్నుకుని, నా ఇష్టం వచ్చిన పల్లెటూరుని నేను ఎన్నుకుని అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి కానీ, మైక్రో ఆర్ స్మాల్ బిజినెసెస్ కానీ ఏది చేస్తే మనకు అవకాశం ఉంటుంది అనేది కనుక మనం ఓరియంట్ కాగలిగితే, ఆ విధంగా మన కాలేజెస్లో మనల్ని ఓరియంట్ చేయగలిగితే ఇక రాబోయే 2-3 సంవత్సరాల నుంచి ఆ విధంగా గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తే, ఐ థింక్ దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ టు వర్క్ ఇన్ ఇండియా. వాళ్ళు జాబ్స్కే కాదు, మంచి ఎంటర్ప్రెనర్స్ అవ్వచ్చు, మంచి బిజినెసెస్ని డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు నేను బీటెక్ చదువుకున్నానండి, నేను ఎంటెక్ చదువుకున్నానండి, నా అంతటి నేను ఏమీ చేయలేననే భావనలో గతంలో ఉండేవాళ్ళం. నాకు ఉద్యోగం ఒకటే మార్గం అనేది గతంలో ఉండేది. ఇప్పుడు మీకు అది లేదు. మీ ఫ్యామిలీలో రిసోర్సెస్ ఉన్నాయి, మీకు కొంత ఆస్తి ఉంది, మీరు 1 లక్ష రూపాయలు, 10 లక్షలు, 20 లక్షలు పెట్టుబడి పెట్టగలరు, కొంతమంది కోట్లలో పెట్టుబడి పెట్టగలరు. మీరు టీమప్ అవ్వండి. మీరు ఏదో ఒక రకమైనటువంటి ఒక ప్రొడక్షన్ సెంటర్ని,
ఫిజికల్ వస్తువులు తయారు చేస్తారా, వాల్యూ ఎడిషన్ చేస్తారా, ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి చేస్తారా, ఏదో ఒకటి మీరు ఆలోచించి మీ ఇంట్రెస్ట్ కొద్దీ ఇంకో నలుగురికి అవకాశం ఇస్తూ మీరు ఒక ఎంటర్ప్రైజ్ తయారు చేశారనుకోండి, మీ తర్వాత జనరేషన్కి మీరే పెద్ద కంపెనీ ఇస్తారు. ఇప్పుడు రామోజీ గారు అన్నదాత స్టార్ట్ చేశాడు, రామోజీ గారు ప్రియా పచ్చలు స్టార్ట్ చేశారు. ఆ టైప్ 40 ఏళ్ల తర్వాత ఏమైంది? వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఒక పెద్ద ఆర్గనైజేషన్ అయింది. ఇంత అవుద్దని ఆయనకు ఆ రోజున తెలియకపోవచ్చు. అలాగే ఇప్పుడు మా చిన్నబాబు పనిచేస్తాడు, వెరీ ఇంట్రెస్టింగ్ కేసు అది. ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటుంది కంపెనీ. అండ్ 1946లో ఒక మనిషి ఇలా కూర్చొని మీకు నాకు ఫైనాన్స్కు సంబంధించిన సలహాలు ఇస్తూ మొదలేసాడట. మీ డబ్బులు ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, ఆ ఫండ్స్లో పెట్టండి, ఈ స్టాక్ కొనండి, ఆ స్టాక్ కొనండి అని. అది అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళ 2024-25కి వచ్చేసరికి వాళ్ళు మేనేజ్ చేస్తున్న ఫండ్స్ విలువ $11-12 ట్రిలియన్ ఉంది. ట్రిలియన్లు అంటే మన భారతదేశం ఇప్పుడు 3.5 ఉంది, 4 అవుద్ది, $5 ట్రిలియన్ ఎకానమీ అంతే మొత్తం దేశం అని మనం అంటున్నామే. దానికి కుడియడంగా 2.5 రెట్లు ఒక్క కంపెనీ మేనేజ్ చేస్తుంది. అంత ఫండు అక్కడ పనిచేసే వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్స్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. కానీ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ 46. ఇంకా 100 ఏళ్ళు కాలదానికి. అలాగే నేను పనిచేసిన బూజ్ ఆలన్ హ్యామిల్టన్ ఒక్క మనిషి వరల్డ్ వార్లో పనిచేసినటువంటి ఒక సైకాలజిస్టు, అరే మిలిటరీ వాళ్ళు ఇంత జాగ్రత్తగా చేస్తారు కదా, మన సొసైటీలో ఇవన్నీ జరగట్లేదు కదా, దీన్ని మనం వాళ్ళకి టీచ్ చేస్తూ వాళ్ళల్లో మెలకువలు నేర్పిస్తూ వాళ్ళు ఏ పనుల్ని ఎలా చేస్తే ఆప్టిమల్గా ఉంటుందో మనం నేర్పించగలిగామనుకోండి, మనం కన్సల్టింగ్ సర్వీసెస్ వాళ్ళకి ఇవ్వగలిగామనుకోండి, బాగుంటుంది కదా అనుకుని ఈ ఎడ్విన్ బూజ్ అని ఆయన ఒక టేబుల్ వేసుకుని ఒక రూమ్ తీసుకుని కూర్చున్నాడట. 2-3 సంవత్సరాలు ఆయన ఎవరు పట్టించుకోవాలి. ఈ సైకాలజిస్ట్ ఏంటి, కన్సల్టింగ్ ఏంటి, ఇవన్నీ కొత్త పదాలు. కానీ ఇవాళ వరల్డ్లో ప్రాబబ్లీ ఇట్ ఈస్ ద లార్జెస్ట్. అది నంబర్ 1లో ఉందా, 2లో ఉందా, ఆ రెండిట్లోనే ఉంటుంది అది. కొన్ని వేల మంది మనకి హార్వర్డ్కి సంబంధించిన వాళ్ళు, MITలో చదువుకున్న వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా టాప్ యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళంతా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు, కన్సల్టెంట్స్గా ఉన్నారు. గవర్నమెంట్స్కి చేస్తారు, మిలిటరీస్కి చేస్తారు. మరి ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ వన్ మ్యాన్. ఆయన రిస్క్ తీసుకోగలిగాడు. మరి మీరు సాయి గారు మీరు తీసుకోగలిగారంటే మీరు కొన్నాళ్ళు జాబ్ చేసిన తర్వాత మీరు తీసుకోగలిగారు. అది మన ఇండియాలో ఉన్న ఆర్థిక పరిస్థితులు. చంద్రసాంబశివరావు గారు మీరు ఎందుకు చేయలేకపోయారని మన వ్యూవర్స్ ఎవరో ఒకళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతారు. మనం చేరిన రోజుల్లో బాగా చదువుకున్నాం అనుకుంటే, మంచి జాబ్ వచ్చింది అనుకుంటే ఇస్రోలో నా మొదటి శాలరీ $2,250. మన దగ్గర అంతే వెసులుబాటు ఉంది. ఆ 2,250లో మీకు మహా మిగిలితే $200-300 మిగులుతాయి. మళ్ళీ తమ్ముడు ఉన్నాడు, చెల్లెళ్ళు ఉంది, ఇల్లు ఉంది, వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్కి అలా లేదు. ఎందుకు లేదంటున్నారంటే మన సిటీ చుట్టూ చూడండి, అందరూ అంటున్నారు కదా, మనం మ్యాట్రిమోనియల్ కాలమ్స్లో చూస్తుంటే ఇవాళ అమ్మాయి ఏం చదువుకుంది, అమ్మాయి ఎత్తు ఏంటి, రంగు ఏంటి, ఇంకోటి ఏంటి, వాటన్నిటికీ తోడుగా వాళ్ళు ఏం రాస్తున్నారు, 5 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి, 10 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి అంటున్నారు. అంటే 1 ఎకరం 2 ఎకరాల పొలం ఉండి ఉంటుంది ఎక్కడ, అర్బన్ ప్రాపర్టీ. అంటే మనకి ఎక్కువ మందికి ఆ ఆస్తి విలువ పెరిగింది. వాళ్ళే ఇప్పుడు స్టూడెంట్స్. ఇవాళ బీటెక్లు చదువుతున్నాళ్ళు, ఎంటెక్ చదువుకుంటున్నాళ్ళు, మన యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా దేర్ అసెట్ వాల్యూ ఈజ్ మోర్. వాళ్ళు జీవనానికి భయపడాల్సిన అవసరం లేదు. అమెరికా వెళ్ళకపోతే నాకు ఉద్యోగం రాదేమో అనే భయం లేదు. అమెరికా ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అనుకోవడానికి లేదు. కాబట్టి అమెరికా వాల్యుబుల్ కాదు, అమెరికన్ ఎడ్యుకేషన్ మంచిది కాదనేది నేను కామెంట్ చేయట్లా. అది కొంతమందికి అవసరం, కొంతమంది వెళ్ళాలి, అది కంటిన్యూ కానివ్వండి. బట్ అందరికీ అది ఒక్కటే మార్గం కాదు. మనకి వేరే మార్గాలు ఉన్నాయి, వేరే మార్గాలు అందుబాటులోకి వచ్చినాయి. మీరు ఏ డిగ్రీ చదువుకున్నారో, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో డిగ్రీ కూడా పక్కన పెట్టండి, మీకు ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ప్రకారంగా మీరు ఏం చేయొచ్చు, దానికి ఎంత పెట్టుబడి అవసరం ఉంది, దానికి మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకుని, మీ ఫ్రెండ్స్ని కన్విన్స్ చేసుకుని, ఒకళ్ళిద్దరు అవసరమైతే టీమ్ అప్ అయ్యి మీరు అది చేయండి. అది మీరు హైదరాబాద్ వెళ్ళి చేయవసరం లేదు. ఇవాళ ఎంటైర్ ప్రపంచమే మనకి త్రూ ఇంటర్నెట్ కలిసిపోయింది కదా.
మీరు ఎక్కడున్నా ఒకటే కదా. ఇప్పుడు ఈ స్టూడియో హైదరాబాద్లో ఉంటే ఏమైంది, మన గుంటూరులో ఉంటే ఏమైంది, ఇదే స్టూడియో మన కొలిపర్లోనో మన చదలవాడలో ఉంటే ఏమైంది, ఏం కాదు, అలవాటు అవుతారు. అలా మనం ఆలోచిస్తే ఐ థింక్ రూరల్ ఇండియా డెవలప్ అవ్వడానికి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది అనిపిస్తుంది. ఇదే డాక్టర్ అబ్దుల్ కలాం గారు కళ కూడా. ఆయన ఏమని చెప్పేవాడు, రర్బన్ కావాలనేవాడు. అంటే రూరల్ ఇండియాలో అర్బన్ ఎమ్యూనిటీస్ తీసుకొద్దాం. మీకు హైదరాబాద్లో ఏముందని మీరు అనుకుంటున్నారో, గుంటూరులో ఏముందని మీరు అనుకుంటున్నారో, మీ ఊర్లో ఎందుకు ఉండకూడదు? అది ప్రాబబ్లీ ఎ బిట్ స్కేల్ డౌన్. కానీ ఈ అవకాశం వాళ్ళకి ఇస్తే ఈ సోకాల్డ్ అర్బనైజేషను, మైగ్రేషను ఇదంతా కూడా తగ్గిపోద్ది. ఎంటైర్ కంట్రీ లుక్స్ డెవలప్డ్. మనం ఆ విలేజెస్ని వదిలేసి అందరం గుంటూరు వస్తేనే మార్గం ఉంది, అందరం హైదరాబాద్ వెళ్తేనే మార్గం ఉంది, బెంగళూరు వెళ్తేనే మార్గం ఉంది అనే మోడలు ఎవెన్చువల్లీ తప్పు మోడల్ అవుద్ది. సో ఇవాళ అమెరికాలో క్రియేట్ అయినటువంటి ఒక సిచ్యువేషను మనల్ని ఆగి ఆలోచింపచేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి దాన్ని పాజిటివ్గా తీసుకుని మన చీజ్ మూవ్ అయింది. అక్కడి నుంచి మనకు ఉన్న అవకాశం డిస్టర్బ్ అయింది అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అదొక్కటే మార్గం కాదు, మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు ఆల్టర్నేటివ్స్ ఆలోచించాలి. మీరు ఎంటర్ప్రినర్స్గా మారటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద సిటీస్ అనే కంగారు పడకుండా మీరున్న ప్లేస్ని ఒక మంచి అబ్దుల్ కలాం గారు అన్నట్టుగా అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ఒక సెంటర్గా మార్చడానికి మీ ఫ్రెండ్స్తో పాటు మీరు ప్లాన్ చేయండి. మీరు మంచి ఎంటర్ప్రినర్స్ అవుతారు. ఇవాళ మీరు స్టార్ట్ చేసింది రేపు మీ కొడుకు మీ మనవాళ్ళు వచ్చేసరికి అదే మల్టీనేషనల్ కంపెనీ అయిపోద్ది. మనకంటే ఇబ్బంది పడుతున్న దేశాలు చాలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దేశాలు చాలా ఉన్నాయి, అగ్రికల్చర్ మనకంటే చేయటం కుదరని దేశాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మనం అమెరికాకి వెళ్ళి మనం ఏదో సబ్సర్వియంట్గా ఉండే కంటే, ఎంప్లాయీగా ఉండే కంటే, ఏ దేశాల్లో అయితే అవసరం ఉందో ఆ దేశాల్లో మనం ఎంటర్ప్రినర్స్గా వెళ్ళొచ్చు, బిజినెస్ పీపుల్గా వెళ్ళొచ్చు, ట్రేడర్స్గా వెళ్ళొచ్చు, వాళ్ళని డెవలప్ చేయొచ్చు, మనకు ఆ బెనిఫిట్స్ మనకి వస్తాయి. సో ఐ థింక్ ట్రంప్ గారు చేస్తున్నటువంటి ఈ వాట్ ఎవర్ ఇదైతే ఉందో ఈ డిస్రప్షన్, సోకాల్డ్ డిస్రప్షన్, ఏదో స్మూత్గా నడిచిపోతుంది అనుకున్న దాంట్లో ఆయన ఏదో కొద్దిగా డిస్టర్బ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అది మన మంచికని నేను అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయిలు చాలామంది పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు ఇంతవరకు పల్లె నుంచి పట్టణం ఆశించారు, పట్టణం నుంచి మెట్రో నగరాలు ఆశించారు, ఇప్పుడు విదేశీ అబ్బాయిలు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి అక్కడ పత్రాలు ఉన్న వాళ్ళని చేసుకుంటే కరెక్ట్? ఎందుకంటే ఏది తెలియదు, వీళ్ళకేమో ఇక్కడ ₹1,00,00,000 వ్యాపారం ఉంది, లేకపోతే ₹1,00,00,000 ఆస్తి ఉంది, కానీ అమెరికాలో అబ్బాయి ఉన్నాడని కానీ పెళ్లి చేసేద్దాం, కెనడాలో అబ్బాయి ఉన్నాడని కానీ పెళ్లి చేసేద్దాం. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మనకు తెలియదు, వాళ్ళు నిన్ను తీసుకెళ్తామంటారు, ఆ తర్వాత ఇరుక్కుపోతున్నారు. ఎలాంటి కాగితాలు ఉన్న వాళ్ళని చేసుకోవాలి? కరెక్ట్. అది ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్, చాలా ట్రిక్కీ క్వశ్చన్ కూడా. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అనగానే మీరు అంతవరకు విని చప్పట్లు కొట్టాలి. ఇక మీరు నెక్స్ట్ అడగడానికి లేదు, నేను నెక్స్ట్ చెప్పడానికి నాకు తెలియదు. అది ఒకప్పుడు గడిచిపోయింది అలా. కానీ ఇప్పుడు ఒక సమస్య అక్కడ ఉందని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం అప్రోప్రియేట్ క్వశ్చన్స్ కూడా అడగాలి, అప్రోప్రియేట్గా ఆన్సర్స్ తెచ్చుకోవాలి. సపోజ్ మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మీ అబ్బాయి సిటిజనా అండి అంటే అక్కడ పుట్టాడా? పుట్టలేదు. ఆయనకి సిటిజన్షిప్ వచ్చిందా? పోనీ చానాళ్ళుగా అక్కడ నుంచి ఉంటున్నాడు కాబట్టి రాలేదండి. మరి ఇప్పుడు ఏముంది? గ్రీన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నాడండి. పర్మనెంట్ రెసిడెంట్ కార్డు ఉందా అండి? ఉంది. అన్న తర్వాత ఇక ఆ పర్మనెంట్ రెసిడెంట్ కార్డుని మీరు రూఢీ చేసుకోవాలి, ఉందా లేదా. సో అది కూడా లేదండి, రీసెంట్గా వెళ్ళాడండి మా వాడు F1 మీద వెళ్ళాడండి, యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళాడు, వెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది. వెళ్ళి 3 ఏళ్ళు అవుతుందంటే చదువుకోవడం అయిపోయి ఉంటుంది. మీకు H1B అనే వీసా వచ్చి ఉంటుంది, మీకంటూ జాబ్ ఉంటే. అది వచ్చిందండి, రాలేదన్నారనుకోండి, గ్యాప్ కనిపిస్తుందా మీకు? 3 ఏళ్ల క్రితం వెళ్ళాడు, F1 అనే వీసాలో వెళ్ళాడు, MS అయిపోయి ఉంటుంది, లేదా అయిపోయి కూడా 2 సంవత్సరం అయ్యి ఉంటుంది. మరి ఇప్పుడు జాబ్ చేయాలి కాబట్టి ఎవరో ఒకళ్ళు H1B అనే వీసాలోకి ఇతన్ని మార్చాలి. ఆ ఎంప్లాయర్, ఆ జాబ్ ఇచ్చిన అతని సహాయంతో గవర్నమెంట్ మార్చాలి. మార్చలేదు అంటే బహుశా జాబ్ లేదేమో, లేదా జాబ్ ఉంది కానీ ఇంకా మార్చలేదు అంటే మీరు ఆ F1 అనే వీసా
ఈ జాబ్ అనే వీసాకి మధ్యలో ఓపీటీ అన్నామే, ఆ పీరియడ్లో ఉన్నాడేమో. అంటే మీకు కొంత రిస్క్ ఉంది, హోప్లెస్ అని నేను చెప్పటల్లా, కొంత రిస్క్ ఉంది. ఏంటి రిస్క్? ఈ ఓపీటీలో ఉన్నప్పుడు జాబ్ వచ్చిందంటున్నాడు, అతను మళ్ళీ H1Bకి అప్లై చేస్తే ఇప్పుడున్న ఈ క్రౌడ్, ఈ డిమాండ్ని బట్టి వాళ్ళు లాటరీ సిస్టంలో H1B ఇస్తున్నారు. మీరు IIT నుంచి వెళ్ళినా మీకు రాకపోవచ్చు, నేను మా ఊరు కాలేజీలో చదువుకున్నా నాకు రావచ్చు. ఇది ఒక కొత్త స్ట్రేంజ్ సిచ్యువేషన్ డెవలప్ అయిపోయింది. సో H1 వచ్చిందా, ఇంకా రాలేదు, వస్తుంది, తప్పనిసరిగా వస్తుందని మీ చేతులు ఎలా ఉంది? అది లాటరీ సిస్టమ్ అయిపోయింది కదా. కాబట్టి అది వచ్చినాక మాట్లాడుకోవడం సేఫ్. ఓకే, H1 వచ్చిందండి, 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ల నుంచి నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను. కాబట్టి మీరు ఆ కంపెనీలో జాబ్ చేయటం కంటిన్యూ అయితే 6 ఏళ్ల వరకు మీరు సేఫ్ పొజిషన్లోనే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వేరే ఇంకోసారి ఎక్స్టెండ్ చేసుకోవటమా, లేదంటే గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవటమా ఏదో జరుగుద్ది. సో ప్రస్తుతానికైతే మీకు లీగల్గా H1 అనే స్టేటస్ ఉంది, జాబ్ ఉంది, H1B ఉంది, జాబ్ ఉంది. ఎక్కువగా ఈ పెళ్ళిడు వయసులో ఉన్న కుర్రాళ్ళకి ఏముంటుందండి, ఇంతే కదా. వాళ్ళకి గ్రీన్ కార్డు మనం ఆశించకూడదు, సిటిజన్షిప్ ఆశించకూడదు. ఇండియా నుంచి వెళ్ళి ఉంటే, అక్కడే పుట్టి లేదా ఇంకేదన్నా కారణాల వల్ల ఒక 10-15 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటే తల్లిదండ్రులతో వెళ్ళి అది వేరు. ఫ్రెష్గా మన ఇండియా నుంచి చదువుకోవడానికి MS చేయడానికి వెళ్ళాడని అనుకుందాం. ఆ అబ్బాయి 3 ఏళ్లలో MS F1 స్టేటస్లో ఉంటాడు, 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ. 3 తర్వాత ఓపీటీలో ఉంటాడు, 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ. అదైన తర్వాత H1Bలోకి రావాలి. H1B వచ్చిందంటే ఆ జాబులో ఆ కంపెనీ వాళ్ళు ఈ అబ్బాయిని బాగానే చూసుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. ఇంతకంటే నెక్స్ట్ గ్రీన్ కార్డు ఉందా అనే క్వశ్చన్ మనం అడగకూడదేమో, ఎక్కువ మందికి ఉండదు. ఇక ఇంతవరకు లాక్కొచ్చాడంటే కుర్రాడు, ఇక అతని ఫ్యూచర్ మీద మనం బెట్ పెడుతున్నాం. ఇప్పుడు రేపు ఏదన్నా అవ్వచ్చు, కానీ మంచి కుర్రాడిలాగా ఉన్నాడు, జాగ్రత్త చదువుకున్నాడులాగా ఉన్నాడు, ఒక దానమ్మటి ఏమిటో ఏం జరగాలో జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకెళ్ళవచ్చు. వీటిలో సరైన సమాధానాలు రాలేదనుకోండి, అంటే అక్కడ ఏదో సమ్ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాడు అతను. అది లీగల్ అని నేను అంటలేదు. పైపెచ్చు ఇప్పుడు మనం అంతా మాట్లాడుకుంటుంది కూడా నాట్ యాజ్ లాయర్స్. నేనేం లాయర్ని కాదు, నేను అమెరికన్ అటార్నీని కాదు, ఆ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ని కాదు. మనం చూసింది, మనం అక్కడ ఉన్నప్పుడు ఏం చూసాం, ఇప్పుడు మన పిల్లలు అక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళు సిటిజన్స్ కాకపోతే ఏం ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ మనకు ఫస్ట్ హ్యాండ్ తెలుస్తున్నాయి. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి మాట్లాడుతున్నాం. సో మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళ టైం అనేది మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడనే సమాధానం ఒక్కటే సరికాదు. ఇంకొద్దిగా 2-3 క్వశ్చన్స్ అడగాలి, అవసరమైతే ఆ కాగితాలు చూడాలి, తెలిసిన వాళ్ళ చేత చూయించుకోవాలి. తప్పేముంది? ఇప్పుడు నేను ఇస్తానండి మీకు 5 ఎకరాల పొలం అంటే మీరు మా పొలం చూడట్లేదా? చూస్తున్నారు కదా. నేను పలానా ఇల్లు ఉందండి, పలానా ఆస్తి ఉందండి, జనరల్గా మాట్లాడుకుంటున్నారు కదా, అబ్బాయికి ఏముంది, అమ్మాయికి ఏముందని. దాంట్లో భాగమే మీ లీగల్ స్టేటస్ను కూడా వెరిఫై చేసుకోవడం. వీటికి కౌన్సిలింగ్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి కూర్చుని పెద్దరికంగా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మాట్లాడడానికి మొహమాట పడి అంత అయిపోయిన తర్వాత మీరు ఇందాక మీ క్వశ్చన్లోనే ఒక యాంగ్జైటీ కనపడింది నాకు. ఏది, మనం అమ్మిని నమ్మామండి, వాళ్ళు అన్నీ బాగానే చెప్పారండి, ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళట్లేదండి అన్నారు అనుకోండి. మేబీ అతనికే ఒక కరెక్ట్ లీగల్ పొజిషన్ లేదనుకోండి. ఇప్పుడు మరి ఈవెన్ ఎలా మీరు H1Bలో ఉంటే మీకు సపోర్ట్గా తీసుకెళ్ళవచ్చు. అదే మీకు ఆల్రెడీ గ్రీన్ కార్డు ప్రాసెసింగ్లో ఉందనుకోండి, ఇంకో కొత్త సమస్య ఉంది. ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఈవెన్ అక్కడికి తీసుకెళ్ళలేరు. మీరు H1లో ఉంటే ఇక్కడ ఉన్న అమ్మాయి వెంటనే వెళ్ళిపోవచ్చు, వెంటనే అంటే విత్-ఇన్ మంత్స్. అదే మీకు గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, మీకు అది అయ్యేదాకా వీళ్ళని రానివ్వరు. అది కూడా ఉంటుందా? అందుకని గ్రీన్ కార్డ్ అంటే బెటర్ అని కాదు. ఇక్కడ పెళ్లి టైంలో ఉంటే మీ చేతిలో గ్రీన్ కార్డు ఉండాలి, లేదంటే మీరు H1Bలో ఉండాలి, లేదా F1లో ఉండాలి స్టూడెంట్గా. ఈ 3 ఆప్షన్స్లో యూర్ ఓకే. అట కాకుండా నేను 4-5 సంవత్సరాలు అవుతుందండి అమెరికా వచ్చి, నా గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ మా కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు అన్నారనుకోండి, ఇప్పుడు పెళ్లి చేశారనుకోండి, మీరు అది బయటకు వచ్చేదాకా ఈ అమ్మాయి ఇక్కడే ఉండాలి. ఓకే. ఇప్పుడు F1లో వెళ్ళి స్టూడెంట్ వీసా కింద అతను పెళ్లి చేసుకుంటే అమ్మాయిని తీసుకురా, ఆమెకి F2 డిపెండెంట్ వీసాని ఇస్తారు. ఈమె కావాలంటే ఆమె కూడా ఎడ్యుకేటెడ్ అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో TOEFL GRE ఇట్లాంటివి రాసుకుని ఆమె కూడా F1లోకి మారచ్చు. F1లోకి మారితే మీరు స్టూడెంట్గా కౌంట్ అవుతారు. F1 చేసుకున్న F2కి
ఇతనికి ఎంతకాలం అయితే పర్మిషన్ ఉంటుందో వాళ్ళకి కూడా అంతే. అది F1కి జరిగేదాన్ని బట్టి F2కి జరుగుతూ ఉంటుంది. డిపెండెంట్ F1 మీద ఆధారపడాలి. మీరు బయటికి వెళ్ళి పని చేయడానికి ఉండదు, మీరు బయటికి వెళ్ళి ఏం చేయడానికి ఉండదు, మీరు చదువుకోవచ్చు. మీరు చదువుకోవడానికి అప్లై చేసుకుంటే యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే యూనివర్సిటీ వాళ్ళు మీకు కూడా F1 ఇస్తారు. హస్బెండ్ F1 అవ్వచ్చు, వైఫ్ F1 అవ్వచ్చు, తప్పేం కాదు. బోత్ ఆర్ గుడ్ స్టేటస్. F2 కూడా మంచి స్టేటసే. కానీ మీరు అతను F1 అయిపోయి మీ F2 అయిపోయి అతనికి ఓపీటీలో ఉండి మీరు కూడా F2లోనే కంటిన్యూ అవుతూ అతనికి H1B రాలేదనుకోండి, అతను ఎలా ఇల్లీగల్ స్టేటస్ అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతాడో మీరు కూడా అలాగే అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. మీరు నాకేం తెలియదండి, నేను ఆయన నమ్ముకుని వచ్చానండి, నా వరకు ఉండడానికి లేదు. సో యు ఆర్ టైట్ టు హిమ్. ఈలో పిల్లలు పడితే ఇది మంచి క్వశ్చన్. ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి అమెరికన్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికాని చాలా లిమిటెడ్ టైమ్స్ వాళ్ళు అమెండ్స్ చేశారండి. 14th టైం అమెండ్ చేసినప్పుడు లాంగ్ బ్యాక్ వాళ్ళు ఏం చేశారంటే అమెరికన్ సాయిల్, ఇప్పుడు ఇంక్లూడింగ్ అలాస్కా అంటే అమెరికా కొద్దిగా దూరంగా ఉంటుంది, రష్యా నుంచి కొన్నారు వాళ్ళు ఆ భూభాగాన్ని. మీరు ఇది అమెరికా అనుకుంటే ఈ అమెరికా భూమి మీద పుడితే ఈ అమెరికన్ ఎయిర్ స్పేస్లో పుడితే మీరు అమెరికన్. మన భూభాగంలో మన దేశంలో పుడితే మీకు బై బర్త్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ట్రంప్ క్వశ్చన్ చేస్తున్నాడు. దీన్ని కూడా మార్చాలని ట్రై చేస్తున్నాడు. ఎలా మార్చాలని ట్రై చేస్తున్నాడు? మీరు పుట్టిన బేబీకి ఆ పుట్టిన రోజున పేరెంట్స్ ఇద్దరిలో ఆ పేరెంట్స్ కూడా లీగల్గా ఇక్కడ ఉండే హక్కు ఉంటేనే ఇతనికి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుంది. సపోజు పేరెంట్స్లో ఒక ఆయన ఏమో ఇటు దొడ్డిదారిలో ఫెన్స్ దాటి వచ్చాడు, ఒక ఆమె ఏమో స్టూడెంట్గా ఉండి అది లేదంటే ఇది అయింది, లేదా ఆమె కరెక్ట్ స్టేటస్లోనే ఉంది. కానీ ఈ ఒక పేరెంట్స్లో ఒకళ్ళు ఇల్లీగలు, కాబట్టి ఈ బేబీ ఇల్లీగలు, నేను బర్త్ రైట్ ఇవ్వను అంటాడు, నేను ఆటోమేటిక్గా సిటిజన్షిప్ ఇవ్వద్దు అంటాడు. సరే, అది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీదే కాదు, దాన్ని డెఫినెట్గా కోర్టులో, ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ కాబట్టి వేరే పార్టీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, అదర్ ఆర్గనైజేషన్స్ ఒప్పుకోకపోవచ్చు, అవన్నీ కోర్టుకు వెళ్తాయి. కోర్టు కూడా అంత ఈజీగా దాన్ని ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఇది చాలా చాలా సమస్యలకి ఓపెన్ చేస్తుంది. గతంలో అసలు నువ్వెవరు అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమెరికాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇమిగ్రెంట్సే కదా. సో అప్పుడు వాళ్ళకి పేపర్స్ ఏమున్నాయి, అప్పుడు వాళ్ళకి లీగల్ స్టేటస్ ఏముంది? మా ముత్తాత వచ్చాడు, ఆయనకి ఏం లీగల్ స్టేటస్ ఉంది, కాబట్టి మా ముత్తాత కొడుకులందరూ ఇల్లీగల్ అయిపోయారు, వాళ్ళ కొడుకులు కూతురు ఇల్లీగల్ అయిపోయారు, మా నాన్న కూడా ఇల్లీగల్ అయిపోయాడు, నేను కూడా ఇల్లీగల్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం? అలా చూసుకుంటూ పోతే ట్రంప్ గారికి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి F1 F2 వీసా మీద వెళ్ళి వాళ్ళకి బిడ్డ పుడితే వాళ్ళిద్దరూ లీగల్ అలౌడ్ అవుతారా? సిటిజన్స్ అయిపోతారు. బిడ్డ అక్కడ పుట్టడం వల్ల. నిన్నటి వరకు ఫిబ్రవరి 19వ తారీఖు అనుకుంటాను, 15వ తారీఖు, దానికి ముందు తండ్రి ఇల్లీగలే, 100% ఇల్లీగల్, తల్లి ఇల్లీగలే 100%, ఫెన్స్ దాటో ఇంకోడో వచ్చారు. అయినా సరే పుట్టిన అబ్బాయి అమెరికన్ సిటిజన్. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులుగా వాళ్ళకి ఇస్తారా ఛాయిస్? ఇంకా తల్లిదండ్రులకి ఏం లేదు, మీరు ఇల్లీగల్, వాళ్ళే పుట్టిన అతనికే వస్తుంది. అంతేనా? ఇప్పుడు అంటే మీకు పుట్టిన బేబీని బట్టి మీ స్టేటస్ మారదు. ఓకే, మీ స్టేటస్ని బట్టి బేబీ స్టేటస్ మాత్రమే స్టేటస్ వస్తుంది. బేబీకి బర్త్ రేట్ వస్తుంది. ఏది, నేను ఇక్కడ పుట్టాను కాబట్టి ఈ స్థాయికి పుట్టాను, ఈ స్థాయిల మీద పుట్టాను కాబట్టి నేను ఈ కంట్రీకి నేను సిటిజన్ని, అమెరికన్ సిటిజన్, అమెరికన్ పాస్పోర్ట్ ఆమెకు వస్తుంది, ఆ బేబీకి వస్తుంది. మరి నేను సిటిజన్ కాబట్టి మా అమ్మకు కూడా పాస్పోర్ట్ ఇవ్వండి, మా నాన్న కూడా పాస్పోర్ట్ ఇవ్వండి అనే హక్కు ఈ బేబీకి ఉండదు. ఎట్లా అప్పటిదాకా బిడ్డను పోషించాలిగా? ఇప్పుడు అదే కదా సమస్య. ఇప్పుడు మీరు ఎవరినైతే డిపోర్ట్ చేస్తానంటున్నాడో, ఇది అన్డాక్యుమెంటెడ్గా వచ్చిన వాళ్ళని, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని నేను చేస్తానంటున్నాడు కదా. ఇప్పుడు ఏం క్వశ్చన్ వస్తుంది? వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళు కొంత స్కూల్స్లో ఉండుంటారు, అడ్వాన్స్ స్టేజ్లో ఉండుంటారు, కొంతమంది మరీ చిన్న బేబీస్ ఉండుంటారు, అండర్ 14 ఉండుంటారు. వీళ్ళందరినీ ఏం చేయాలనేది ఐ థింక్ ఈజ్ ఎ వెరీ టఫ్ క్వశ్చన్. అయితే అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది, ఇట్స్ కాల్డ్ ఫాస్టర్ పేరెంటింగ్. అంటే ఏంటంటే, సపోజ్ నేను, నా భార్య
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ లీగల్ స్టేటస్, ఆమె వీసా ఏంటి, నా వీసా ఏంటి, ఆమె సిటిజనా నేను సిటిజనా, ఇద్దరం సిటిజన్స్, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే మేమిద్దరం కీసులు ఆడుకుంటున్నాం. మా ఇద్దరి వల్ల మా పిల్లలు సేఫ్గా ఉండలేకపోతున్నారు అన్నది గవర్నమెంట్ నోటీస్కి వస్తే మా పిల్లల్ని తీసేసి మా దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి దత్తత ఇవ్వరు, పెంచడానికి ఇస్తారు. ఓకే, దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇస్తుంది. కొంతమంది నేను అలా ఫాస్టర్ పేరెంట్గా ఉంటాను అని అప్లికేషన్ పెట్టుకుంటారు. ఓకే, అది విదేశీయులకు కూడా అలౌడా అట్లాంటి? ఎనీబడి, అంటే గవర్నమెంట్ లీగల్గా ఈ బేబీకి లేదా ఈ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేదా వాళ్ళ గార్డియన్స్ దగ్గర సేఫ్టీ లేదు అనుకున్నప్పుడు వాళ్ళని అక్కడి నుంచి తీసేస్తారు. తీసేసి వీళ్ళని ఎక్కడ పెట్టాలి మరి? వీళ్ళని ఫాస్టర్ పేరెంట్కి ఇస్తారు. వీళ్ళు మైనర్స్ అయితే ఆ పేరెంట్స్ వీళ్ళకి బాగోగులు చూసుకుంటుంటారు. దానికి కావాల్సిన ఖర్చులు గవర్నమెంట్ ఇస్తుంది. ఇస్తుంది. ఇప్పుడు చాలామంది మన వాళ్ళు కూడా తెలుసో తెలియకో చిన్న చిన్న దెబ్బలు ఆడుకుంటుంటారు అనుకోండి. భార్యాభర్తలు, మన ఇండియాలో ఏమంటాం, భార్యాభర్తల మధ్యలో గొడవలు మామూలులే అంటాం. యుఎస్లో అలా ఏం ఉండదు. ఇప్పుడు ఈ పిల్లలే ఒక్కోసారి 911కి చేసి మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారని తెలియకే చెప్పేస్తారు అనుకుందాం. అనుకుంటే ఏమవుద్ది, వెంటనే కాప్స్ వస్తారు. రెడ్ హ్యాండెడ్ విషయం తెలిసిపోతుంది వీళ్ళు ఏదో గొడవ పడుతున్నారని. ఆ సీరియస్నెస్ ఆఫ్ ద గొడవను బట్టి ఈ బేబీస్ని తీసేస్తూ ఉంటారు. అప్పుడు చూడండి మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు మళ్ళీ మీరు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకుని వాళ్ళని కాదు మేము జాగ్రత్తగా చూసుకుంటామని మళ్ళీ మాకు ఇవ్వండి అని అడగాలి. ఇది ఈ ఫాస్టర్ పేరెంటింగ్ అనే సిస్టమ్ ఉంది. అది చాలా సందర్భాల్లో బేబీస్ని, చిన్నపిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుద్ది. కానీ అట్ ద సేమ్ టైం దాన్ని కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూస్తా మనకేదో డాక్యుమెంట్ సరిగ్గా లేదు కాబట్టి మనం ఈ పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి మనం ఇండియా వెళ్ళిపోలేం కదా, ఇంకో దేశం వెళ్ళిపోలేం కదా. పిల్లలు ఏమైపోవాలి? ఇట్ బికమ్స్ లివింగ్ టార్చర్ కదా. మరి ఇప్పుడు వాళ్ళేమో అమెరికన్ కిడ్స్, అమెరికన్ సిటిజన్స్, వాళ్ళు అమెరికాలోనే పెరుగుతారనేది వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళకి కావాల్సిన డబ్బులు గవర్నమెంట్ ఇస్తానంటుంది. ఇక మనం ఏం చేయాలి? వాళ్ళని తీసుకుని వదిలిపెట్టడానికి మనసు ఒప్పదు కాబట్టి వాళ్ళను కూడా తీసుకుని మనం వెనక్కి వెళ్ళిపోవాలి. అయితే ఒకటి, మీకు ఒకసారి లీగల్గా మీరు సిటిజన్ అనే స్టేటస్ వస్తే మీరు ఫర్ ఎవర్ సిటిజనే కదా. అది వదిలిపెడితేనే మీకు ప్రాబ్లం. మీరు మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత, మీరు అడల్ట్ అయిపోయిన తర్వాత, ఇంకొద్ది లేదు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్తాను అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. పిల్లలు మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. ఇది అంతా కూడా సాయి గారు మనం ఐ థింక్ విల్ క్లోజ్ ఇట్. ఎందుకు ఈ సమస్య వస్తుందో నేను చెప్తాను. మనం ఇండియాలో ఉండి ఇండియన్స్ లాగా ఆలోచిస్తున్నాం. మనది హై కాంటెక్స్ట్ సొసైటీ. హై కాంటెక్స్ట్ సొసైటీ అంటే ఏంటంటే అనాదిగా ఉంది ఇక్కడ. ఇప్పుడు మా ఊరు ఉంది, మా నాయనమ్మ ఉంది. మా నాయనమ్మకి మా ఊరిలో అందరూ తెలుసు, వాళ్ళ తాతల నుంచి తెలుసు, ఆమె పుట్టినప్పటి నుంచి తెలుసు, లేదా అంతకుముందు వాళ్ళ గురించి కూడా విందామా. సో పలానా వెంకటేశ్వరరావు వాడు నడుచుకుంటూ వెళ్తుంటే అరుగు మీద కూర్చున్న ఈమె వాడు ఎందుకు ఈ టైంలో అటు వెళ్తున్నాడో పసిగట్టగలదు. ఆహో తెల్ల పంచి కట్టుకున్నాడు, టర్కీ టవల్ వేసుకున్నాడు, వెళ్తున్నాడు. ఈమె పక్కన ఉన్న ముసలమ్మకి అంటది అబ్బో అంటది, ఆహా అంటది. వీళ్ళిద్దరి మధ్య అర్థం అవ్వాల్సినంత అర్థమైపోయింది. అంటే వీడు రోజు మురికి గుడ్డలతో పొలం పని చేసుకునేవాడు ఇవాళ ఇట్ట టిప్ టాప్గా తయారయ్యి తెల్ల పంచులు కట్టుకుని, గ్లాస్కో పంచి కట్టుకుని, టర్కీ టవల్ వేసుకుని ఈ టైంలో వెళ్తున్నాడంటే మొత్తం మీద ఏదో పెళ్లి చూపులకి వెళ్తున్నాడు. ఇంత ఈ పక్కన ఆమెకి ఒక సౌండ్తో చెప్పేస్తుంది. దీన్ని మనం కాంటెక్స్ట్ అంటాం. హై కాంటెక్స్ట్ మనది. భారతదేశం మొదటి నుంచి కూడా హై కాంటెక్స్ట్ సొసైటీ. అయితే మనకి అర్బనైజేషన్ జరుగుతుంది, మనము టౌన్లకి, సిటీలకి, పెద్ద సిటీలకి వెళ్తున్నాము. ఆ కాంటెక్స్ట్ డైల్యూట్ అయిపోద్ది. ఇప్పుడు ఇవాళ మనం మన ఊరు నుంచి మనం గుంటూరు వచ్చి ఉంటున్నాం అనుకోండి. గుంటూరులో మన బిల్డింగ్లో ఉన్న 20 మందో 25 మందో మనకు పూర్తిగా తెలియదు. మా అయితే వాళ్ళ పేరు తెలుసు, హలో అంటే హలో అనుకుంటున్నాం. కానీ వీళ్ళు ఏ ఊరు వాళ్ళు, వీళ్ళ ఆస్తులు ఏంటి, వీళ్ళ తాతలు ఎవరు, వీళ్ళు అదేంటి మనకు తెలియదు కదా. కానీ మా ఊరు వాళ్ళ సంగతి మా నాయన 100% చెప్పగలదు. వాళ్ళ గేదెలు ఎప్పుడు కొన్నారో చెప్పగలదు, వాళ్ళు పొలం ఎప్పుడు కొన్నారో చెప్పగలదు, ఏ ఊర్లో పెళ్లి చేసుకున్నారో చెప్పగలరు, అన్నీ చెప్తారు వాళ్ళు. అంత కాంటెక్స్ట్ ఇప్పుడు మనకు లేదు.
దీని ఎక్స్టెన్షను ఇంకా మనకు అర్బనైజేషన్ జరుగుతూ ఉంటే జరిగితే ఇంకో 10, 15, 20, 30 సంవత్సరాల తర్వాత మనం ఆలోచిస్తే మన పక్క డోర్లో ఎవరున్నారో కూడా అతని పేరు కూడా మనకు తెలియకపోవచ్చు. ఇప్పటికే సిటీలో అర్బన్లో తెలియట్లే, పేరు కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు కనీసం మొహమాటం కొద్దీ పేరు అడిగో ఇంకోటి హలో అనుకుంటున్నాం, రేపు అవసరం కూడా ఉండకపోవచ్చు. అమెరికాలో అలాంటి పరిస్థితి ఆల్రెడీ ఉంది. కాబట్టి మీరు ఊహించుకోవడానికి ఏమీ లేదు. మనం రూల్ ప్రకారంగా వెళ్ళాల్సిందే, చిన్న పెద్ద ఏం లేదు. పలానా మంగమ్మ గారు కాబట్టి మనం ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి, కాబట్టి మనం కుడి పక్కగా తప్పుకొని వెళ్ళాలి అనేది ఏమి లేదు. అది మా ఊర్లో ఉంది, అది ఆ అమెరికన్ సిటీలో అట్లా ఉండదు. కాబట్టి ఏం చేయాలి, అందరికీ ఒకే రూల్ ఉంటుంది, ఆ రూల్ ప్రకారంగానే వెళ్ళాలి. లా ప్రివెయిల్స్, రూల్ అంతా కూడా, గవర్నెన్స్ అంతా కూడా లాని బట్టి ఉంటుంది. రూల్ ఆఫ్ లా ప్రివెయిల్స్. కాబట్టి అందరికీ ఒకటే చట్టం, అందరూ ఒకే రకంగా చేయాలి. మనం యూనిఫామ్ సివిల్ కూడా అంటున్నామే, ఈ మోడల్లోకే వస్తుంది. ఈ మోడల్ ఆల్రెడీ అక్కడ ఉంది. కాబట్టి భార్యాభర్తలు కీచులు ఆడుకుంటూ పిల్లాడిని ఏదో ఒక దెబ్బ వేస్తే తప్ప, మా దేశంలో కర్ర పెట్టి కొడతాం, ఈత బెత్తం పెట్టి కొడతాం, టీచర్లు కూడా కొడతారు అని మనం వాదించామనుకోండి, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ టు దెమ్. అంతే. సో బీఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్టుగా మీరు అమెరికాలో ఉంటే అమెరికన్ చట్టాలకు అనుగుణంగానే ఉండాలి, తప్పదు. విచ్ ఈస్ గుడ్. కాబట్టి ఆ అమెరికన్ చట్టం వైలేషన్ జరిగింది అనుకున్నప్పుడు ఆ చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారంగానే మనల్ని హ్యాండిల్ చేస్తారు. కాబట్టి మనం వెనక్కి రావాల్సిన పరిస్థితి వెనక్కి రావాలి, ఉండే పరిస్థితి ఉంటే ఉండవచ్చు. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. తప్పు చేయకపోతే భయపడక్కర్. తప్పు ఒకవేళ ఏదన్నా మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ అయినా ఫిజికల్గా మిమ్మల్ని ఎవరు వచ్చి కొట్టడం తిట్టడం అలా ఏం చేయరు. లా ఏం చెప్తుందో అదే చేస్తారు. కాబట్టి ఆ లాలో ఎప్పుడు కూడా మిమ్మల్ని కొట్టమని ఉండదు, మిమ్మల్ని తిట్టమని ఉండదు, ఏం ఉండదు కదా. ఫిజికల్గా మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయరు. సో ఫైనల్గా స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరేం భయపడాల్సింది ఏం లేదు. నంబర్ 2, ఈ పెళ్ళిళ్ళు విషయాల్లో కొద్దిగా లోతుగా ఆలోచించండి. అడగటంలో తప్పు లేదు, ముందు అడిగి తెలుసుకోవడం సేఫ్. నంబర్ 3, స్టూడెంట్స్కి మీరు గతంలో లాగా అమెరికా వెళ్ళటం ఒక్కటే మార్గం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. మీకు ఇవాళ తల్లిదండ్రులకు ఆస్తులు ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఓవరాల్గా మన భారతదేశంలో కూడా ఆస్తి పెరిగింది కాబట్టి, విలువలు పెరిగినాయి కాబట్టి, దాన్ని ఉపయోగించుకుని మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎలా మారచ్చో, మీ ప్యాషన్ ఏంటో అర్థం చేసుకుని అలాంటి చిన్నవి స్టార్ట్ చేయండి. ఒక 10, 15, 20 సంవత్సరాల్లో అవే చాలా పెద్ద కంపెనీలు అయిపోతాయి. రైట్. మీరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది, మీకు ఇక్కడ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఈ కాంటెక్స్లో బతకొచ్చు, అన్ని రకాలుగాను ఇక్కడ బాగానే ఉంటుంది. ఇదేది బాగుండలేదు అనే ఫీలింగ్లోకి మీరు ముందుగానే రావాల్సిన అవసరం లేదు. రైట్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా అమెరికా అంటే అతిగా భయపడక్కర్లేదు, అలాగే అతిగా ఆధారపడద్దు అన్నటువంటిదే సాంబశివరావు గారు చెప్తున్నమాట.